దేవుని వాక్యం చదువుదాం. ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఇలా ఉంది. అందరం కలిసి చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మరో స్థలంలో కొన్ని భాగాలు చదువుదాం. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం వరకు మార్చి చదువుదాం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇరవై 29 వచనాలు కలిసి ఉన్నాయి. తెలుగు బైబిల్లో కలిసి చదువుదాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రభు ఈ మాటలు మన ధ్యానం కొరకు దీవించాలని ఆశిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. మా ప్రియమైన తండ్రి, దయాళుడైన దేవ, మరోసారి నీ దాసులంగా నీ పిల్లలంగా మీ పాదముల చెంతకు మేము చేరి వస్తున్నాము. ఈ దినాలలో ఈ ప్రత్యేకమైన కూడికల్లో మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ జీవపు మాటల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా వాక్య తలంపులు మా మీద దోషారోపణ చేశాయి. చాలా వాక్య తలంపుల దగ్గర మాకు ఎంతో సంతోషం కూడా కలిగింది. చాలా వాక్య భాగాలకు మేము సరిగా ఉన్నాము అనిపించింది. మరికొన్ని భాగాలకు మేము సరిగా లేము అని కూడా అనిపించింది. అందుకు నీ కృపను మేము కోరుతున్నాము. మీరు కనికరించి మమ్మల్ని బలపరిచి ఈ వర్తమానంతో మేము ఈ కూడికలను మేము ముగించబోతూ ఉండగా మా అందరి ఆధ్యాత్మిక అక్కరను అవసరాన్ని ఎరిగిన దేవుడవు, నీ వాక్కు చేత మీరు మమ్మల్ని దర్శించి మాలో గొప్ప పరివర్తనకు నీ మాటలు ప్రసాదిస్తారు అని నీ పాదముల చెంతకు చేరి వస్తూ మా ప్రియులందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించి మాతో మాట్లాడమని, ఈ మధ్యాహ్న పూట సమయం ఏకాగ్రతను మాకు ప్రసాదించుదరని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, పాత్రల్లో బరువు పొట్టల్లోకి వచ్చాక పొట్టల బరువు కాస్త పడక మీద ఉండాలట. బహుశా పాత్రల్లో ఉన్న బరువు అంతా ఈ పొట్టల్లోనికి తెచ్చుకున్నాం. కొంచెం ఇప్పుడు పొట్టల బరువు కాస్త పడక మీద ఉంటే బాగుండును. కానీ ఇలాంటి సమయం మనం కూర్చొని వాక్యం వినాల్సి వచ్చింది. అంటే ప్రతిరోజు మనకి ఇలాంటి పని లేదు కదా. ఈ ప్రత్యేకమైన కూడికలు గనక ఈ సమయం వాక్య కూడికగా దేవుని సేవకులు ఏర్పాటు చేసి మనకిచ్చారు. కనుక కొంచెం శరీరం బరువెక్కింది గనక కడురెప్పలు కూడా బరువెక్కి కొంచెం వాలుకుంటే కొంచెం శ్రద్ధ వహించి
మీరు మనసు నిలిపి దేవుని వాక్యం వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురు యొద్దకే పరిగెత్తవలసిన మనం చివరి బాధ్యతలు నేను చెప్పి ఈ ప్రత్యేకమైన కూడికల్లో నా సందేశాన్ని ముగించాలి అని ఆశిస్తూ ఉన్నాను. కనుక కడు శ్రద్ధతో దేవుని వాక్యం వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇది పరుగు పందెం గూర్చిన అధ్యాయం అని నేను రాత్రి మీతో పంచుకున్నాను. ఈ అధ్యాయం ముగింపులో దేవుని ఆత్మ దేవుని సేవకుడి ద్వారా ఒక కీలకమైన విషయాన్ని లేవనెత్తాడు. ఆ కీలకమైన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఒకసారి భూమిని చెలింపచేశాడట, కదిలించాడు. నేను మరోసారి అనగా ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా కంపింపచేస్తాను. ఏది స్థిరముగా ఉండాలో అది స్థిరముగా ఉండనట్లు చలింప చేయబడవలసినవి, కదిలింపబడవలసినవి, అస్థిరమైన వాటన్నిటిని కూడా నేను ఒక కుదుపు కుదిపేస్తాను అన్నాడు. ఈ కోవిడ్ మనకి వచ్చిన దగ్గర నుంచి మన పరిస్థితులను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే దేవుడు అన్నిటినీ కదిలించడం మొదలుపెట్టాడా, అన్నిటినీ షేక్ చేయటం ఆయన ఆరంభించాడా అన్నట్టుగా పరిస్థితులు మనకి కనబడతా ఉన్నాయి. కొంచెం మనసు నిలిపి మీరు ఆలోచించండి. ఈ భూమి మీద మనుషులు తమ మేలు కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రతి దానిని దేవుడు షేక్ చేయబోతున్నాడు. ఆ షేక్ చేసే పని ఆయన ఇప్పటికే ఆరంభించాడు అని అనిపిస్తూ ఉంది. ఉదాహరిస్తాను, కొంచెం బాగా వినండి. ఈ భూమి మీద ఉన్న వైద్య రంగం, మెడికల్ ఫీల్డ్, దాన్ని దేవుడు షేక్ చేసేసాడా అని అనిపిస్తూ ఉంది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత రోగ నిర్ధారణ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో వైద్యులు, సైంటిస్టులు కూడా. రోగ నిర్ధారణ చేశారు కానీ దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఇవ్వాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు వైద్యులు. చేస్తున్నారు వైద్యం కానీ ఏదో చీకటిలో రాయి విసిరినట్టు, తగ్గితే తగ్గింది, తగ్గకపోతే తగ్గలేదు అన్నట్టుగా ఇచ్చిన వైద్యమంతా ఈ రోగమునకు సరైన వైద్యమే అందిస్తున్నాము అనేటువంటి భరోసా, ఒక ధీమ, ఒక నిశ్చయితతో వైద్యులు వైద్యాన్ని అందించలేని పరిస్థితుల్లోనికి మనము చేరుకున్నాం. రోగ నిర్ధారణ కష్టమవుతుంది, దానికి ఔషధ సదుపాయం ఇవ్వడం కూడా కష్టమవుతుంది. సరే, ఈ రోగులకు హాస్పిటల్లో ఒక బెడ్ ఇద్దామా అంటే బెడ్లకు కొదువు వచ్చింది. సరే, బెడ్ మీద ఉన్నవాడికి ఊపిరి సలపడం లేదు, ఆక్సిజన్ అందించుదామా అంటే ఆక్సిజన్గా కొరత వచ్చింది. సరిగా చచ్చిపోయేలాగున్నాడు, వీడికి వెంటిలేటర్ మీద పెడదామా అంటే వెంటిలేటర్స్ కూడా కొదువు వచ్చినాయి. మన కళ్ళ ముందు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వారి తనువులు చాలించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈ వైద్యులు, ఈ సైంటిస్టులు, వైరాలజీ చదివినటువంటి ఎంతోమంది జ్ఞానులు ఈ రోజున చేతులెత్తి ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు, ఈ వైరస్ ఏంటో అర్థమవ్వడం లేదు, అది క్రమేపీ తీసుకుంటున్నటువంటి ఆ మ్యుటేషన్ అర్థం కాకుండా దాని రూపురేఖలు మార్చుకుని మనుషుల మీద ఈ వైరస్ దాడి చేస్తున్నది, దీన్ని అరికట్టడం మా వల్ల కాదు. ఫస్ట్ వేవ్ అయ్యింది, సెకండ్ వేవ్ కూడా అయ్యింది. ఫస్ట్ వేవ్ కొంచెం భయపెడితే సెకండ్ వేవ్ చాలా భయపెట్టింది, థర్డ్ వేవ్ ఇంకా భయంకరంగా ఉండబోతుంది, ఇంకా ఫోర్త్ వేవ్ కూడా ఉంటుందట. మరి అదేంటో, మరి చివరికి ఏమవుతామో మనకు అర్థం కావడం లేదు. మరి మనుషులకు చక్కని వైద్యం అందించగలిగిన వైద్యులు, దానికి ఔషధం కనిపెట్టవలసినటువంటి ఫార్మసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైంటిస్టులు, వీళ్ళు అందరూ ఒక్కసారి షేక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు స్థిరంగా ఇది రోగం, ఇది కారణం,
దీనికి వైద్యం ఇది, మనుషులు ఇలా బాగుపడతారని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ వైద్య రంగం కూడా చివరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇతిమిద్దంగా రోగ నిర్ధారణ చేయలేదు. దీనికి రోగమునకు ఎదురాడి పోరాడేటువంటి ఔషధాన్ని, వ్యాక్సిన్ను కూడా ఈ వ్యాక్సిన్తో రోగమే పోతుంది అని చెప్పేదానికి అవకాశం లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఇది నాకేమి జ్ఞాపకం చేస్తుంది అంటే, దేవుడు వైద్య రంగాన్ని ఒక కుదుపు కుదిపేశాడు. ఒకసారి భూమిని చలింపచేశాను జలప్రళయ సమయంలో. ఇప్పుడు భూమిని మాత్రమే కాదు, భూమిని ఆకాశాన్ని నేను కుదిపేబోతున్నాను, చలింప చేయబోతున్నాను, కదిలించబోతున్నాను. ఏది స్థిరమైనదో అది స్థిరపడినట్లు అస్థిరమైనవన్నిటినీ కూడా నేను కుదిపేస్తానంటున్నాడు. సరే, వైద్య రంగం షేక్ అయింది. సరే, ఆర్థిక రంగం మాట ఏమిటి? ఆర్థిక రంగం మాట ఏమిటి? భూమి మీద ఆర్థిక రంగం బాగుండాలనంటే ఉత్పత్తి, డిమాండ్. మనుషులకు కావలసిన వాటిని సరిగా ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి అయిన దానికి సరిగా డిమాండ్ ఉండాలి. డిమాండ్, ఉత్పత్తి అవి ఇటు అటు అవుతున్న మనుషులకు రెండూ అందుబాటులో ఉన్నప్పుడు ఆర్థిక రంగం చాలా బాగుంటుంది. కానీ ఈ రోజున మనుషులకు కావలసిన వాటికి తగినంత ఉత్పత్తి లేదు. ఉత్పత్తి అయిన వాటిని కొనుక్కోవడానికి తగినంత ఆర్థిక స్తోమత లేదు. దానికి డిమాండ్ లేదు. ఉత్పత్తి ఉంటే డిమాండ్ పడిపోయింది, డిమాండ్ ఉన్నదానికి ఉత్పత్తి లేదు. ఉదాహరణ చెప్తాను, వినండి. ఈ కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్లో బ్లాక్ ఫంగస్ అని ఇదొక మాయిదారు రోగం వచ్చింది కదా. ఈ బ్లాక్ ఫంగస్ తగ్గాలనంటే రోజుకి 6 ఇంజక్షన్ల చొప్పున 10 రోజులు 60 ఇంజక్షన్లు వెయ్యాలంట మనకి. మీరు ఎక్కడ ఉన్నారా లేదా? ఏమంటే బ్లాక్ ఫంగస్ రోగం తగ్గాలనంటే రోజుకి 6 ఇంజక్షన్ల చొప్పున 10 రోజులు వెయ్యాలంట, 60 ఇంజక్షన్లు. సరే, ఇంతకీ ఒరిజినల్గా ఇంజక్షన్ యొక్క వెలంతంటే 4,800 రూపాయలు ఉంది. 4,800 రూపాయలు ఉంది. కానీ ఈ మెడికల్ మాఫియా వాళ్ళు ఏం చేశారు అంటే, వారి దగ్గర ఉన్నటువంటి ఈ మందులన్నిటినీ కూడా వారు అదిమి పట్టి ఉంచి దానిని వేరొక రేటుకు అమ్ముతున్నారు. మనిషి చచ్చిపోబోతున్నాడు బ్లాక్ ఫంగస్తో, ఈమె చచ్చిపోబోతున్నది బ్లాక్ ఫంగస్తో. ఎట్లయినా కాపాడుకోవాలని కుటుంబ సభ్యులు ఇంజక్షన్లు కొనుక్కుందామని అనుకుంటే 4,800 రూపాయల ఇంజక్షన్ ఒకటి 70,000 రూపాయలకు అమ్మినారు ఆంధ్రాలో. మీరేమన్నా తక్కువ తిన్నారా తెలంగాణలో? మీరు 48,000 అమ్మారు ఇక్కడ. అరే, 4,800 రూపాయల ఇంజక్షన్ 48,000 రూపాయలకి ఇక్కడ అమ్మితే, 70,000 రూపాయలకు అక్కడ అమ్మితే, అలాంటివి 60 ఇంజక్షన్లు కొనుక్కోవాలి అని అంటే ఒక మనిషి అక్కడ ఎవడు తట్టుకోగలుగుతాడు? సామాన్యుడు ఏమి వైద్యం చేయించుకుంటాడు? డిమాండ్ ఉంది ఔషధానికి, ఉత్పత్తి లేదు. కొన్ని వస్తువులు ఉత్పత్తి అయి ఉన్నాయి, మనుషులకు దాన్ని కొనుక్కోవడానికి జోబులో డబ్బు లేవు. కొంతమందికి ఉద్యోగాలు పోయాయి, మరికొంతమందికి పని దొరకడం లేదు, కొంతమందికి ఇల్లు గడవడం లేదు, భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా మనకేమి జ్ఞాపకం చేయాలని అంటే, దేవుడు ఆర్థిక రంగాన్ని కూడా ఒక కుదుపు కుదిపేశాడు. బైబిల్ ఉన్న మనం కూడా కళ్ళు తెరవకపోతే, వాక్య సత్యాలు తెలిసిన మనం కూడా గ్రహించకపోతే ఇక లోకమేమి తెలుసుకుంటుంది? సంగతులు చెప్పండి. దేవుడు చెప్పాడు మనకి, నేను ఒకసారి భూమిని చలింపచేశాను, నేను ఇంకొక మారు భూమిని మాత్రమే కాదు ఆకాశమును నేను చలింప చేయబోతున్నాను. ఏది కదిలించబడకుండా స్థిరంగా ఉండాలో అది స్థిరపడ నిమిత్తం కదిలించబడవలసిన వాటన్నిటినీ కుదిపేస్తాను అన్నాడు ఆయన. కుదపడం మొదలుపెట్టాడు. సరే, వైద్య రంగం కుదిపివేయబడింది, ఆర్థిక రంగము కుదిపివేయబడింది. పోనీ విద్యారంగం సంగతి ఏంటి? కాలేజీస్ తెరిచారా? తెరవలేదుగా. మన పిల్లలు స్కూల్కి కాలేజీకి పోతున్నారా? వెళ్ళడం లేదుగా. పోనీ టీచర్స్ లెక్చరర్స్ వెళ్ళి పాఠాలు చెప్తున్నారా? అది లేదుగా. ఎదురుబొదురుగా ఉండి పాఠాలు చెబితేనే పిల్లలకు అర్థం కావడం కష్టం. అలాంటిది ఆన్లైన్ విద్య ఈ రోజుల్లో వచ్చి చదివేవాడు చదువుతున్నాడు, చదవనివాడు చదవడం లేదు. ఇంకొక విషయం చెప్తాను, పరీక్షలు జరిగాయి ఆ పిల్లలకు, కానీ జరగలేదు. పిల్లలు మాత్రం పాస్ అయ్యారు. ఎట్లా పాస్ అయినామంటే, ఒక పిల్లాడు అంటాడు, అన్నా నా 10th క్లాస్ కరోనా పాస్ అన్నాడు. ఏం పాస్ అంటే ఇది? కరోనా పాస్ అంట.
ఎవరో చిన్న ఏమంటే వాట్సాప్లో చిన్న పోస్టింగ్ పెట్టారు. అందులో చిన్న పిల్లగాడు ఇలాగా తల కింద చేతులు పెట్టుకొని కాళ్ళ మీద కాలేసుకొని పడుకుని వాడు అంటున్నట్ట కింద ఏమంటే డిస్క్రిప్షన్ ఏమి రాశాడంటే, నేను 10th క్లాస్కి వచ్చే వరకు కరోనా ఉంటుంది కాబట్టి నేను ఎలా ఉన్నా 10th క్లాస్ దాటిపోతానంటున్నాడు వాడు. మీకు అర్థమవుతుందా? కనుక విద్యారంగం ఒక ఏమంటే కుదిపేయబడింది. టీచర్స్ ఏమి చేయలేరు, స్టూడెంట్స్ ఏమి చేయలేరు, కానీ ప్రభుత్వం వీళ్ళు పాస్ చేయాలి. ఎందుకంటే సంవత్సరం దుర్వినియోగం కాకూడదు. మరి చదువు రాని వాడికి, పరీక్షలు కూర్చోలేని వాడికి, పై తరగతులకైతే వెళ్తున్నాడు కానీ వాడికి ఎడ్యుకేషన్ ఏమబ్బింది? ఏం అబ్బలేదు. వీళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో, వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో. సరే, దాని సంగతి తట్టి పెట్టండి. వైద్య రంగమా షేక్ అయ్యింది, ఆర్థిక రంగమా షేక్ అయ్యింది, విద్యారంగమా షేక్ అయ్యింది, రాజకీయ రంగం ఏమైంది? ఏ రాజకీయ పార్టీ సుస్థిరమైనటువంటి పాలన మనుషులకి ఇచ్చి మనుషుల మన్ననలు పొందబోతుంది చెప్పండి? ఈ పార్టీ బాగుందనే ఓట్లు వేసాం, కానీ ఆ పార్టీతో మనుషులు సంతోషిస్తున్నారంటే మనుషులకు సంతోషం లేదు. వీడెప్పుడు దిగిపోతాడా, ఈ పార్టీ వాడు ఎప్పుడు ఓడిపోతాడా, ఈ రాజకీయ పార్టీ మంచిది కాదు, ఈ పొలిటీషియన్ మంచివాడు కాదు అని వ్యతిరేకతలు మనుషుల మధ్య పాలకుల మీదకి వచ్చేస్తున్నాయి. అంతెందుకండి, మీరు కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళు కాదా మీ తెలంగాణ వాళ్ళు? మా వాళ్ళు జగన్ పాలన చాలా బాగుందని ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ మధ్య ఎంప్లాయీస్, ఈ మధ్య టీచర్స్ ఏమండి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్ అందరికీ మేలు చేస్తున్నాడు, కానీ ఎంప్లాయీస్ని వదిలేశాడు. మాకు డిఏలు ఇవ్వలేదు, తర్వాత మా ఇంక్రిమెంట్లు రాలేదు, ఇంత భయంకరంగా ఎప్పుడూ జరగలేదు. అక్కడేదో చంద్రబాబు బాగా చేసినట్టు, ఇక్కడ జగన్ బాగా చేయలేదన్నట్టు. ఆయన పాలన 3 సంవత్సరాలు కూడా నడవలేదు, కానీ అప్పుడే వ్యతిరేకత వచ్చేసింది. మనుషులండి, వీళ్ళ తత్వం ఇంతే. మనుషులండి, వీళ్ళ తత్వం అంటే పెడితే పెట్టే మాట మాట్లాడతారు, పెట్టకపోతే పెట్టని మాట మాట్లాడతారు. శ్రీకాకుళం జిల్లాలో సామెత ఉందిలేండి. సామెత అంటే చెప్పన, పులుసు వేస్తే పులుసు మాట మాట్లాడతారట, బద్ద వేస్తే బద్ద మాట మాట్లాడతారట. అంటే ముక్కలు వేస్తే ముక్కలు తిని మాట్లాడతారట, ఉత్తి చారు పోస్తే చారు మాటలు మాట్లాడతారట. అరే, ఒకప్పుడు ఎంత మంచి పాలనో, మంచి నాయకుడిని ఎన్నుకున్నాం, రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్న వాళ్ళు వారి వరకు ఏదో మేలు జరగలేదు, అప్పుడే రివోల్ట్ అయిపోతున్నారు. రాజకీయ అస్థిరత అనేది ఏమంటే గవర్నమెంట్లో వచ్చేస్తున్నది. అంటే రాజకీయ రంగం కూడా షేక్ అయిపోయిందన్నమాట. మీరు ఇక్కడ ఉన్నారా? మధ్యాహ్నం కదా, కొంచెం ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు చెప్తే కొంచెం కళ్ళు గుడ్ల గొప్పలాగా చేసుకుని వింటారు మీరు, లేకపోతే కళ్ళు మూతలేస్తారని వివరాలు ఇస్తున్నాను. రైట్. వైద్య రంగమా షేక్ అయ్యింది, ఆర్థిక రంగమా షేక్ అయ్యింది, విద్యారంగమా షేక్ అయ్యింది. అమ్మ వింటున్నారు కదూ? రాజకీయ రంగమా షేక్ అయ్యింది. సినిమా రంగం ఏమైంది? మాకు షూటింగ్లు జరగడం లేదు, మాకు డబ్బులు రావడం లేదని సినిమాల్లో పనిచేసే వాళ్ళు వినండి ఏడుస్తున్నారు. మేము సినిమా హాళ్ళు తెరవకపోతే, మేము సినిమాలు వేసుకోకపోతే, ఆదాయాలు రాకపోతే మేమెక్కడ సినిమాలు రన్ చేస్తామని సినిమా హాల్ ప్రొపరేటర్స్ అంతా వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే సినిమా రంగానికి ఏ కొదువా ఉండదు, ఇది ఎప్పుడు ఆదాయం సంపాదించే రంగమే అనుకున్న సినిమా రంగం కూడా దేవుడు షేక్ చేసి పడేశాడు, దాన్ని కూడా కుదిపేశాడు. సరే, ఇప్పుడు మన వరకు వద్దాం. ఏమండి వినండి ప్రియులారా, ఇది కూడా ఆధ్యాత్మిక రంగం. ఇది కూడా ఏమైందో చెప్పమంటారా? ఈ ఆధ్యాత్మిక రంగం, స్పిరిచువల్ ఫీల్డ్ను కూడా దేవుడు కుదిపేశాడు. ఆత్మీయ జీవితం గురించి శ్రద్ధ కలిగిన వాడు, నేను నా కుటుంబం ఆధ్యాత్మికంగా బాగుండాలి, మేము దివాలా కోరలం కాకూడదు, దేవుని సంతోషపెట్టాలి, దేవుని చిత్తం చెయ్యాలి, పీకపోయినా దేవుని కొరకే బ్రతుకుతామనే వాళ్ళు ఏదో కొంచెం బాగున్నారు, కానీ నామకార్థ క్రైస్తవులు, బలహీన క్రైస్తవులు, దివాలా కోరులు వారు వెనకడుగులే వేస్తున్నారు. జూమ్లో వాక్యం చెప్పిస్తున్నాం, యూట్యూబ్లో వాక్యం వినండి లింకులు ఇస్తున్నాం. అప్పుడప్పుడు ప్రియులార మనుషులు దగ్గరగా కలుసుకోలేకపోయినా వీళ్ళు వాక్యమునకు తక్కువ కాకూడదు, సావాసానికి తక్కువ కాకూడదని సేవకులు చేస్తున్న సర్కస్లు అన్నీ కావు. నేను సేవకుడినేగా, నాకు కూడా తెలుసు.
100 మంది ఉంటే 100 మందికి వాక్యం రీచ్ అవ్వాలి, 100 మంది వాళ్ళ కష్టసుఖాలు మాత్రం పంచుకోవాలని ఫోనులు ఆపకుండా మనుషులతో సంబంధాలు కలిగి ఉండాలని, వారికొరు ప్రార్థించాలని ఇన్ని ఏర్పాట్లు సేవకులను చేసిన ఈ రోజున సంఘములున్న వాళ్ళు వినండి, జూమ్లోకి వచ్చేవాళ్ళు ఎంతమంది, యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు ఎంతమంది. అంతెందుకండి, జేవియర్ గారి యొక్క ఎవడి ప్రయత్నమో, సంఘ పెద్దలు బాధ్యత గల సహోదరుల ప్రయత్నమో ఫిజికల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇన్ని రోజులు సావాసానికి దూరంగా ఉన్నాము, ఫిజికల్ గ్యాదరింగ్ లేదు, ప్రత్యేకమైన కూడికలు పెట్టుకొని కొంచెం చైతన్యవంతులం అవుదాము రండి అంటే మన దగ్గర వచ్చిన వాళ్ళు ఎంతమంది? మీ సంఘమంతా వచ్చారంటారా? రారు. ఇది కూడా షేక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సేవకులమైన మేము సేవ ఆరంభించినప్పుడు ఎలాగ మనుషుల్ని మందిరాలకి పిలుచుకొని వారికి ఆసక్తిని కలిగించి రక్షణలోకి నడిపించుకొని ఆదిలో ఎలా పనిచేసామో మళ్ళీ అలాగే పనిచేసుకోవలసిన రోజులకి మేము వచ్చామో మీరు వచ్చారు. అసలు జూమ్లో కూర్చున్న నీవు సరిగా కూర్చున్నవా డివైస్ ముందు? జూమ్ ఏమో ఆన్ చేసావు, అక్కడేమో వాక్యం నడుస్తుంది, నువ్వేమో గిన్నె తోమితివి, నువ్వేమో పడక మీద పడుకుంటేవి, నువ్వేమో పిల్లలతో సంభాషణ పెట్టితివి, నువ్వు వినలేదు. ఇందాక అన్న జాషువా గారు ఒక మాట అన్నారు, ఆన్లైన్ అంటే డివైస్ ఆన్ చేస్తున్నారట, లైన్ ఏమో వేరొక దగ్గర ఉంటుందట. ఇది కొంచెం రివర్స్లో చెప్పినట్టున్నారు. ఇక్కడ లైన్లో మాకున్నట్టు కనబడుతున్నారు, మీరు ఆన్ అయ్యారు ఎక్కడో. లైన్ మాతోనే ఉంది, ఆన్ మాత్రం ఎక్కడో అయ్యారు మీరు. ఈ ఆన్లైన్ మినిస్ట్రీ అంతా ఇలాగ తగలబడిందండి ఈ రోజుల్లో. ఈ జూమ్లు, ఈ గూగుల్ మీట్లు, ఈ యూట్యూబ్లు వినండి, ఈ స్పిరిచువల్ ఫీల్డ్ని ఒక కుదిపేసింది మన వాళ్ళని. నేను పదే పదే చెప్పేవాళ్ళని మా సంఘస్థులకి ఏమనేవాడు తెలుసా, మీ ఆధ్యాత్మిక జీవితం జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మీ ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని మందిరానికి రావద్దని చెప్తున్నాము, కానీ మీ ఆధ్యాత్మిక జీవితం విషయమై మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తామని. ఎన్ని ప్రయత్నాలో తెలియదండి. సోమవారం ఉదయం మొదలుపెట్టి మళ్ళీ ఆదివారం సాయంత్రం వరకు దాదాపు ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ. సోమవారం పాస్టర్స్ లీడర్స్ మీటింగ్, మంగళవారం యూత్ కొరకు స్పెషల్ మీటింగ్, బుధవారం బైబిల్ స్టడీ, లక్షవారం ఉమెన్స్ మీటింగ్, శుక్రవారం లీడర్స్ మీటింగ్, శనివారం ఫాస్టింగ్ ప్రేయర్, ఆదివారం ఆరాధన. ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అంతెందుకు, ఈ కూడుకొచ్చిన మీలో ఎంతమంది సిన్సియర్గా కూర్చుని దేవుని వాక్యం నేర్చుకున్నారు చెప్పండి? గుండె మీద చేసుకుని ఎక్కడేమో డివైస్ ఆన్ చేస్తేవి, నీ పని పట్ల నీ ఉంటివి. ఎందుకంటే గాడ్ సర్వెంట్ చూడడం లేదు కదా, ఎట్లుంటే ఏమైందిలే అని చెప్పి. కొంతమంది దొంగ ముఖాలు ఉంటారు, వాళ్ళు వీడియో ఆన్ చేస్తే దొరికిపోతామేమో అని డివైస్ ఆన్ చేసి వీడియో ఆపేస్తే మీరు ఎట్లా బతుకుతున్నారో మాకు తెలియకపోతే, మేమేమో మా బ్రదర్స్ ఇన్ని డివైసులు వచ్చాయి, 76 డివైసులు అటెండ్ అయ్యారు మా మెంబర్స్ అని శబాష్ అనుకుని వాక్యాలు చెప్తున్నా. ఇదంతా ఉత్తుతుదే, 76 కుటుంబాలు ఏం కూర్చోలేదు ఇక్కడ. కానీ ఈ రోజు వరకు కూడా క్రిస్టియన్ ఫీల్డ్లో ఉన్న మనం దేవుడు దేన్ని షేక్ చేసేస్తున్నాడో మనం ఎక్కడున్నామో కూడా మనకు అర్థం కావడం లేదు. ప్రియులారా వినండి, ఫైనల్ మెసేజ్లో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మెడికల్ ఫీల్డ్ షేక్ అయిపోయింది, ఫైనాన్షియల్ ఫీల్డ్ షేక్ అయిపోయింది, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ షేక్ అయిపోయింది, పొలిటికల్ ఫీల్డ్ షేక్ అయిపోయింది, అలాగనే సినిమా ఫీల్డ్ షేక్ అయిపోయింది, ఈవెన్ స్పిరిచువల్ ఫీల్డ్ షేక్ అయిపోయింది. అన్నిటినీ షేక్ చేస్తున్నాడు ఆయన. కనీసం ఎప్పటికన్నా కళ్ళు తెరవంటరా? నాకు తెలియక అడుగుతాను, మీరు ఆలోచించారో లేదో, కరోనా వైరస్ ఉన్న గాలిని మనుషులు మనమే పీలుస్తున్నామా? మన ఇంట్లో కుక్క కూడా పీలుస్తుంది కదా అదే గాలి, అది చావట్లేదు కుక్క. మన ఇంట్లో పెంచుకున్న ఆవులు దూడలు అవి కూడా కరోనా వైరస్ ఉన్న గాలి పీలుస్తున్నాయి కదా, అవి ఎందుకు చావడం లేదు? అరే మనం తినేసేటువంటి కోళ్ళు ఉన్నాయి చూసారా, ఏమంటే అవి కూడా కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకుని బతికాయి కదా, కోళ్ళు ఎందుకు బతికున్నాయి? ఆకాశంలో పక్షులు ఎందుకు బతికున్నాయి? జీవరాశులు ఏమీ ఇబ్బంది పడలేదు కరోనా వైరస్తో. ఇబ్బంది అంతా ఎవడికి వచ్చింది అంటే మనకే వచ్చింది. మూతకి చెక్కాలు వేసుకోకపోతే చచ్చిపోతాయేమో అని భయం వేస్తూ ఉంది. చెక్కాలంటే అదేలేండి, మాస్కులు. చేతికి శానిటైజర్ రుద్దకపోతే చస్తామేమో అని భయం వేస్తుంది. ఒక బ్రదర్ ఎదురుకొచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏమంటే ప్రేమగా ఉన్నట్టు ఉంటున్నా కానీ దగ్గరికి వచ్చి మాట్లాడేస్తాడు.
దగ్గరకు ఏముందో ఏటో, ఏ పొట్లో ఏ పాముందో తెలియదు, ఎవరిలో కరోనా ఉందో ఎవరికీ తెలియదు. వినండి, ఇలా మైకులు వాడుతుంటే ఒకరు వాడిన మైక్ మరొక వాడితే, మా విశాఖపట్నం వినండి పిల్లరా, కోర్మనపాలెంలో ఒక మందిరంలో ఏమండి ఒక మైక్ వాడాడు ఒక ఆయన వెనకాల అలాగా 14 వాడారంట మైక్. అదేలేండి 7 వాక్యాలు చెప్తారు కదా గుడ్ ఫ్రైడే రోజుల్లో. వాక్యం ఒకటి చెప్తాడు, ప్రార్థన ఒకటి చేస్తాడు. వాక్యం ఒకరు చెప్తారు, ప్రార్థన ఒకరు చేస్తారు. మీకు విడ్డూరం చెప్పన 14కి వచ్చేసింది కరోనా వైరస్. విచారం ఏంటనంటే గాడ్ సర్వెంట్ చచ్చిపోయాడు. గాడ్ సర్వెంట్ చచ్చిపోయాడు. అందరికీ కరోనా మందిరం వల్ల దాదాపు 60% కరోనా వైరస్ వచ్చేసింది. విశాఖపట్నంలో స్నేహితులారు నోవాటల్లో ఒక గంభీరమైన పెళ్లి చేశారు. ఆ సేవకులు చెప్పారట, ఇది ప్రమాదం, వద్దు అంటే గంభీరంగా చేయాలండి, పెళ్లి 10 సార్లు చేసుకుంటామని బంధువులందరినీ పెళ్లి చేస్తే వినండి 50% మంది కరోనా వచ్చింది. అందులో 20% ప్రియులారా హాస్పిటలైజ్ అయిపోయినారు, కొంతమంది చచ్చిపోయారు. అరే అన్నీ బాగుంటున్నాయి, మనకే వచ్చింది ఏంటండి ఈ రోగం? అరే దేవుడు మనుషులారా ఆలోచించే శక్తి మీకు నేను ఇచ్చాను, మీ చేతిలో లేఖనాలు ఉంచాను. మీరైనా ఒక్కసారి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో కొంచెం కూర్చుని తగలబడండి అంటే కూర్చుని ఆలోచించండి. కూర్చుని ఆలోచించండి. అన్ని రంగాలని కుదుపుతున్నాను, షేక్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మళ్ళీ కదిలిపోతున్నా, కుదిపివేయబడుతున్నా, చెలింప చేయబడుతున్నా, అస్థిరమవుతున్నా వాటిని నమ్ముకోకండి, స్థిరమైన వాటిని హత్తుకోండి. అది హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న సందేశం. కదిలించబడుతున్న, అస్థిరమైన, కుదిపివేయబడుతున్న, అనిశ్చలమైన వాటిని మీరు నమ్మక, స్థిరమైనదేదో నేను ఉంచాను, అవి ఎప్పుడూ స్థిరంగానే ఉంటాయి, దాని కొరకు వెంపర్లాడండి, దాని కొరకు అరులు చాచండి, దాని కొరకు అపేక్ష కలిగి ఉండండి, వాటి కొరకు ఆరాటపడండి. నేను ఈ ఫైనల్ మెసేజ్లో ఏవి స్థిరమైనవో ఒక 4 సంగతులు చెప్తాను. అవి ఎలా స్థిరమైనవో చెప్తాను. దేవుని పిల్లలమైన మనం వాటి దగ్గరే బతుకుదాం, మన చుట్టూ ఉన్న మనుషుల్ని వాటి దగ్గరకే లాగుదాం. ఏవి స్థిరమైనవో 4 చెప్తాను, వాటినే మనం హత్తుకుని బ్రతుకుదాం, మన చుట్టూన్న మనుషుల్ని వాటి దగ్గరకే లాగుదాం. ఇదే మన మీద ఉన్నటువంటి బాధ్యత, ఇదే మన మీద ప్రభువు మోపినటువంటి భారం. ఈ విషయాలను చాలా సీరియస్గా దేవుని పిల్లలుగా ఆలోచించండి. ఒక్కొక్క విషయం కూడా రాసుకోండి. ఏది స్థిరమైనదో, ఏది నిలకడగా ఉంటుందో, ఏది కుదిపివేయబడదో, ఏది కదిలించబడదో అవి 4 చెప్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట నేను చదువుతున్నాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి 45వ కీర్తన 6వ చరణం. కీర్తన గ్రంథం నుంచి 45వ కీర్తన 6వ చరణం నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. చాలా మంచి మాట. 45వ కీర్తన 6వ చరణం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండం. ఈ వచనం ఏమి చెప్తుందో తెలుసా? దేవుని సింహాసనం నిరంతరము నిలుస్తుందంట. దానినెవడు కుదపలేడు, దానినెవడు అస్థిరపరచలేడు, దానినెవడు చెలింప చేయలేడు. దేవుని సింహాసనమే స్థిరం. దీనిని ఇర్మియా విలాప వాక్యాల్లో రాస్తూ భలే అద్భుతమైన మాట అన్నాడు. విలాప వాక్యములు 5వ అధ్యాయం 19వ వచనానికి రండి, నేను మీ కొరకే చదువుతాను. విలాప వాక్యములు 5వ అధ్యాయం 19వ వచనం. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉన్నావు, నీ సింహాసనము తరతరములు ఉండెను. దేవుని సింహాసనం నిరంతరము ఉంటుంది, తరతరములు ఉంటుంది. దానిపైన కూర్చున్న దేవుడు నిత్యము ఆసీనుడైన దేవుడు. ఆయన సింహాసనం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆయన సింహాసనం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆయన సింహాసనం మీద ఎప్పుడూ ఆయన ఆసీనుడై ఉంటాడు. ఒక మంచి ఉదాహరణ ఇస్తాను, వినండి. ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాలు ఇశ్రాయేలీలుగా, 2 గోత్రాలు యూదులుగా విడిపోయిన తర్వాత, వింటున్నారా మీరంతా? ఆ పైన ఉన్నటువంటి 10 గోత్రాలకు ఇశ్రాయేలీలకు యెరోబాము దగ్గర నుంచి చాలామంది రాజులు వచ్చారు. కానీ ఆ రాజుల్లో ఎవడూ మంచోడు లేడు. హైదరాబాద్ భాషలో చెప్పాలంటే యెరోబాము దగ్గర నుంచి చివరి రాజు వరకు వినండి, అందరూ బద్మాషులే, ఒక్కడంటే ఒకడు మంచోడు కాడు.
విగ్రహారాధికులు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారే ఉన్నారు వాళ్ళకి. కానీ యోధా రాజ్యంలో అక్కడక్కడ కొంచెం మంచి రాజులు కనబడేవాళ్ళు. ఆసా ఒక మంచి రాజు, సొలొమోను తర్వాత. ఆసా తర్వాత యెహోషాపాతు తర్వాత ఉజ్జియా తర్వాత హిజ్కియా. ఇట్లా అక్కడక్కడ కొంచెం మంచి రాజులు కనబడేవాళ్ళు. సరే, దేవుని సేవకుడైన యెషయా దేవుని సేవ చేస్తున్న రోజుల్లో ఉజ్జియా అనేటువంటి మంచి రాజు ఉండేవాడు. ఆయన కూడా మనసును గర్వించి దేవుని సందులో యాజకుడిలాగా ధూపం వేయడానికి వెళ్ళి కుష్టును తెచ్చుకొని అతను కూడా చచ్చిపోయినాడు. చనిపోయిన తర్వాత వినండి, దైవ సేవకుడైన యెషయాకు ఎంతో కలవరం. మా సింహాసనం మీద దొరక్క ఒక మంచి రాజు దొరికాడు అనుకుంటే ఆ రాజు కూడా చచ్చిపోయాడు. ఇక యోధా సామ్రాజ్యం ఏమవుతుంది, దావీదు సింహాసనం ఏమైపోతుందని యెషయా కలవరంతో నిండగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి చూడండి, అక్కడ ఏమి రాసి ఉంటుందో తెలుసా? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండగా నేను ఆయనను చూచితిని. ఇలాంటి ప్రత్యక్షత ప్రవక్తకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, హే యెషయా, మీ భూమి మీద సింహాసనం మీద ఒక రాజు గతించిపోయాడు, మేమేమైపోతాము, మమ్మల్ని ఎవరు పాలిస్తారని నువ్వు కలవరపడుతున్నావు. భూమి మీద ఈ సింహాసనం మీద ఒకడు చచ్చిపోవచ్చు, మరొకడు రావచ్చు, కానీ నేను నా సింహాసనం మీద నిరంతరము ఉంటాను. నేను ఏలుబడి చేస్తాను, అన్నీ నా కంట్రోల్లో ఉంటాయి. నేనెవరినో తెలుసా? సార్వభౌముడను, చక్రవర్తిని, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడను. ప్రియమైన తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, ఇక్కడ ఏమండి 45వ కీర్తనలో కానివ్వండి, విలాపవాక్యాల్లో కానివ్వండి, ఏమి చెప్పబడుతుందనంటే దేవుని సింహాసనమే స్థిరం, దేవుని సింహాసనం నిరంతరం ఉంటుంది, దేవుని సింహాసనం యుగయుగాలు ఉంటుంది, దానిపైన దేవుడు నిత్యము ఆసీనుడై ఉంటాడు. కనుక ఈ రోజుల్లో అన్నీ అస్థిరమైపోతున్నాయి, అన్నీ షేక్ అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు నేను ఉండవలసింది ఎక్కడ? మన చుట్టూన్న మనుషుల్ని ఎక్కడికి లాక్కు రావాలనంటే స్థిరమైన ఆయన సింహాసనం దగ్గరే మనం బ్రతకాలి. ఆ స్థిరమైన ఈ సింహాసనం దగ్గరకే మనుషులను మనం స్వాగతించాలి. రండి, ఆ సింహాసనం దగ్గరకు వస్తే మనకేముందో వాళ్ళకేముంటుందో చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనానికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది. చూడండి, అక్కడ ఇలా చదువుతాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము అన్నాడు. రండి, ఈ కృపా సింహాసనం దగ్గరకు వద్దాం. ఎందుకో తెలుసా? ఈ సింహాసనం దగ్గరకు ఎవరైతే వస్తారో ఇక్కడ 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తెలిస్తే ఈ సింహాసనానికి ఇక దూరంగా బ్రతకం. మనమును, మన కుటుంబాలను, మన చుట్టూ ఉన్న మనుషుల్ని ఈ సింహాసనం దగ్గరకు మనం స్వాగతించగలుగుతాం. ఏముందట ఈ సింహాసనం దగ్గరకు వస్తే? మొదటి మాట, కృప పొందవచ్చట. అమ్మ, వింటున్నారు కదూ? ఏమి పొందవచ్చు? కృప పొందవచ్చు. ఈ రోజున విశ్వాసులమైన మనకు లేదా అవిశ్వాసులైన బయట వారికి అందరికీ కావలసిందేంటో తెలుసా? దేవుని కృప. దేవుని కృప. కృపగాని పొందారంటే ఇంకేమొస్తుందో చెప్తాను మీకు వరుసగా. చూడండి ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు తిమోతితో చెప్తాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము అన్న కృప మనుషులను బలపరుస్తుంది. కనుక మనం దేవుని కృపాసనము యొద్ద ఉంటే మీరు నేను బలపరచబడే అవకాశం ఉంటుంది అని మీరు గమనించాలి. ఇదొక మాట. మరో మాట చూపిస్తాను రండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన తండ్రి అయిన దేవుడు అని రాసి ఉంది. ఈ వచనంలో 2 ప్రయోజనాలు ఉన్నాయి దేవుని కృపచేత. మొదటి ప్రయోజనం నిత్యమైన ఆదరణ, ఎటర్నల్ కంఫర్ట్.
మనుషులమైన మనం కృంగిన సమయాలు మనకు వచ్చినప్పుడు మీకైనా నాకైనా మనందరికీ ఆదరణ కావాలి. మన ఆదరణ కొరకు సహజంగా మనుషుల వైపు చూస్తుంటాము, మనుషులు మనల్ని ఆదరిస్తుంటారు, కానీ అది నిత్యమైన ఆదరణ కాదు, అది తాత్కాలికమైన ఆదరణ. ఇలా జ్ఞాపకం చేస్తాను, మనమేదో కష్టాల్లో ఉన్నామని, మనమేదో ఇరుకులో ఉన్నామని, ఇబ్బందుల్లో ఉన్నామని ఆదరించడానికి ఎవరో వచ్చి, అయ్యో మీకు ఇలాంటి కష్టం వచ్చిందా అండి, ఏం భయపడకండి, మేం ప్రార్థన చేస్తాం, మేము ఉన్నాం కదా, దేవుడు కార్యం చేస్తాడు, ధైర్యంగా ఉండండి, బాధపడకండి అని వాళ్ళు ఏడుస్తుంటే, ఏమండి 2 ముసల కన్నీరు కాచి ఏడుపు కూడా రాపోతే కొంచెం నీళ్ళు తడిపెట్టేసుకొని వాళ్ళతో ఏడ్చినట్టుగా నటించేసి వాళ్ళు ఆదరించినట్టుగా ఉండి కొంచెం బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి వాళ్ళు ఏమంటారో తెలుసా, మనం అనుకున్నాం మా విశ్వాసులు, మా సంఘస్థులు, మా నేస్తాలు, మా స్నేహితులు ఎంత బాగా ఆదరించారు అనుకుంటే, వాళ్ళు ఆదరించాల బయటికి వెళ్ళి ఈవిడ గారు ఇంకొక ఆవిడతో ఏమంటారో తెలుసా, దీనికి ఎప్పుడో ఇలా జరుగుతుంది అనుకున్నాను, దీనికి రావాల్సిందే వచ్చింది, నా కడుపు నిండిపోయింది, దీనికి ఇలాగే అవ్వాలి, దేవునికి స్తోత్రం అంది మొదనష్టపదాయి. ఆ మాటలు నీ చెవిలో పడ్డాయి. ఇదివరకు ఏమనుకున్నావు, మా సహోదరి ఎంత బాగా నన్ను ఆదరించిందో అని సంతోషించావు, కానీ బయటకు వెళ్ళి శాపనార్థాలు పెడుతుంది నీ మీద, నీకొచ్చిన కష్టం రావడమే న్యాయం అంటుంది, అందులో ఆమె ఆనందిస్తుంది, నీ ఆదరణ అంతా ఆవిరైపోతుంది. మనుషులిచ్చే ఆదరణలు ఎప్పుడు ఇలాగుంటాయి. అందుకే మనుషులిచ్చేటువంటి ఆదరణ టెంపరల్ కంఫర్ట్, దేవుని కృప మనకిచ్చే ఆదరణ ఎటర్నల్ కంఫర్ట్, నిత్యమైన ఆదరణ కృపలో వస్తుంది. ఆ కృప కాస్త దేవుని సింహాసనం దగ్గర దొరుకుద్ది. రండి, ఈ కష్టమైన రోజుల్లో, ఈ జటిలమైనటువంటి రోజుల్లో, భయోందోళనలు కలిగించేటువంటి ఈ కోవిడ్ రోగం ఏలుబడి చేస్తున్న రోజుల్లో దేవుని సింహాసనం దగ్గరకు రండి. ఆ సింహాసనం దగ్గర కృప దొరుకుతుంది గనక కృపచేత బలపరచబడతాము, కృపచేత నిత్యమైన ఆదరణ పొందుతాము. ఇక్కడ మరో మాట ఉంది, అదేంటో తెలుసా, బ్లెస్సెడ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ. నేను ఒక బ్రదర్ అండ్ గాడ్ సర్వెంట్ నేను చూశాను, ఆయనకి ఊపిరి సలపడం లేదు. వినండి, అతను ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, అతన్ని హాస్పిటల్లో పెట్టి ఉంచారు. ప్రియులారా వినండి, అతను హాస్పిటల్లో చేస్తున్న పని ఏంటనంటే, అప్పుడప్పుడు మాస్క్ తీసి పక్కనున్న వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి సువార్త చెప్పి మాట్లాడుతుంటే, సార్ మీరు చచ్చిపోయేలాగా ఉన్నారు కదా, మీరేంటి ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నారంటే, నేను చచ్చిపోతే నా ప్రభు దగ్గర వెళ్తానండి, నాకేమీ భయం లేదు, కనుక మీరు చచ్చిపోయి నరకానికి వెళ్ళకూడదని ఈ బిడ్డ వాళ్ళకి ఆ బిడ్డ వాళ్ళకి సువార్త చెప్తున్నట్ట. మాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో, ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్లో ఉంటాడు ఆ తమ్ముడు. ప్రియుల, ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్లో ఉంటాడు ఆ బ్రదర్, మాకు చాలా సన్నిహితుడు, ఆయన పేరు అలెగ్జాండర్. ఏమంటే అతను చేసే పని చెబుతుంటే వాళ్ళ సంతోషం అయిపోయింది. ఇక్కడే కరోనాతో ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చేసాడు హైదరాబాద్లో. అన్న, నేను వెంటిలేటర్ మీదకి వెళ్ళాను కానీ, నేను చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళాను కానీ, నాతో పాటు రోగులైన వారందరికీ సువార్త చెప్పానన్న, వారు రక్షణ అనుభవంలోకి నడిపించాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాను, దేవుడు బతికించి మళ్ళీ తెచ్చాడు. అరే, ఎక్కడి నుంచి పుట్టింది ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది నిబ్బరం, ఎక్కడి నుంచి వచ్చింది నిశ్చయత అంటే, అతను దేవుని కృపను బట్టి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడు గనక, చచ్చిపోతే ప్రభు దగ్గర ఉంటాను, బతికుంటే ఆయన కొరకు బ్రతుకుతానని ఒక భరోసాతో బతికాడు గనక చావులో కొంతమందికి సువార్త చెప్పుకోగలిగాడు. మీరు ఇక్కడ ఉన్నారా? మనకేమో ఎలా చచ్చిపోతాను, ఏమైపోతాను, ఊరికే మదన పడిపోతాం. మనం ఎంత ఇలా బాధపడినా మిగిలిపోం, నువ్వు చచ్చిపోవడం ఖాయం. అందుకే నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, ఏమని అడుగుతాను తెలుసా, నువ్వు ఎలా చావాలనుకుంటున్నావని. మా వాళ్ళు కొల్లు మండిపోద్ది. శుభం కొర్రా పెళ్ళికొడు కంటే బందిట్లో బోడిపిల్ల అన్నాడట వెనకటికి ఎవడో. శుభం కొర్రా పెళ్ళికొడు కంటే పందిట్లో ఈ పిల్ల బోడిపిల్ల అన్నాడంట. అలాగా ఏదో వాక్యం చెప్తాడన్నా, ఏదో ఆదరిస్తాడంటే కలుసుకున్న ప్రతిసారి, బ్రదర్ వాళ్ళు రక్షించబడ్డం వల్ల నాకు తెలుసు అండి, వాళ్ళు రక్షణ నిశ్చేత కలిగిన వారు తెలుసు, మళ్ళీ రక్షించబడ్డావా లేదా రక్షణ నిశ్చేత కలిగి ఉన్న ఈ మాట అడగక్కర్లేదు. నేను అడగాల్సిన తర్వాత ప్రశ్న ఏంటో తెలుసా, బ్రదర్ హౌ డు యూ విల్ డై, బ్రదర్ నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు అని అడుగుతాను. మా వాళ్ళకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది.
గాడ్ సర్వెంట్స్ కొంతమంది లోపల సనుక్కుంటున్నారట. అందులో ఒక ఆయన వచ్చి అన్నాడు, అన్న మీరు ఈ ప్రశ్న అడగగానే సేవకులంతా మీ మీద బలి ఆయాసం పెట్టుకున్నారని అన్నాడు. నేనేం అడిగాను తమ్ముడు అన్నా, నేను అమ్మాయికి ఎలా చావాలనుకుంటున్నారని అడిగావు, అదేంటన్నా ఆ ప్రశ్న అన్నారు. పోనీ నేను అడగను, మిగిలిపోతారా ఇల్లు? మాట్లాడరే. నేను అడిగినా చస్తారు, నేను అడగకపోయినా చస్తారు. కానీ నీ చచ్చేదేదో సిగ్గుపడనక్కర్లేని చావు. సిగ్గుమాలిని చావడం కంటే, సిగ్గుపడనక్కర్లేని చావు. లాజరు చనిపోయాడు, సిగ్గుపడనక్కర్లేని చావు. ధనవంతుడు చచ్చాడు, సిగ్గుమాలిని చావు. అన్నయ్య సప్పీరా చచ్చారు, సిగ్గుమాలిని చావు. స్టెఫను చచ్చాడు, సిగ్గుపడనక్కరలేని చావు. బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారు సిగ్గుపడనక్కర్లేని చావు చేస్తారు. కారణం, వారికి శుభప్రదమైన నిరీక్షణ ఉంది. దేవుని కృప బలమిస్తుంది, బలపరుస్తుంది. దేవుని కృప నిత్యమైన ఆదరణ ఇస్తుంది. దేవుని కృప శుభప్రదమైన నిరీక్షణ ఇస్తుంది. కనుక అన్నీ షేక్ అయిపోతున్న రోజుల్లో మనం దేవుని సింహాసనాన్ని ఎత్తుకోవాలి. ఆయన సింహాసనం వాతావరణంలో పెరగాలి. ఆయన సింహాసనం దగ్గర మనకు కృప దొరుకుతుంది. ఆ కృపలో 3 ప్రయోజనాలు మీకు చెప్పాను. ఇంకొక ప్రయోజనం చెప్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం ఏమి రాసింది? అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే అన్నాడు. అంటే పౌలు అంటాడు, దేవుని కృప దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని సేవ చేయడానికి సామర్థ్యం ఇస్తుందన్నమాట. నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనయ్యున్నాను. నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే అన్నాడు. దేవుని కృప పనిచేయడానికి, బ్రతకడానికి సామర్థ్యం ఇస్తుంది. కనుక ఈ దినాల్లో ప్రియులారా, ఎవరి వైద్యుల దగ్గర వెళదాం. వినండి ప్రియులారా, మిగిలిన రంగాల్లో ఉన్న ప్రయోజనాలు పొందుకున్నాం, కానీ ఇవే మాకు మేలు చేస్తాయి అని అది వైద్య రంగాన్నో, రాజకీయ రంగాన్నో, విద్యా రంగాన్నో, ఆర్థిక రంగాన్నో, రాజకీయ రంగాన్నో ఇలాంటి వాటి మీదకి నమ్మొద్దు. ఇవన్నీ షేక్ అయిపోయేవి, ఇవి అస్థిరమైనవి. స్థిరమైనది దేవుని సింహాసనం. స్థిరమైనది దేవుని సింహాసనం. ఆ సింహాసనము దగ్గర కృపచేత బలపరచబడగా, కృపచేత ఆదరించబడగా, కృపచేత నిరీక్షణ పొందగా, కృపచేత సేవకు సామర్థ్యం కలిగిన వారం కాగా దేవుని సింహాసనము దగ్గర ఈ కృప మనకు దొరుకుతుంది. ఇదొక ప్రయోజనం. రెండో ప్రయోజనం చెప్తాను చూడండి. దేవుని కృప దగ్గరే ఏం ప్రయోజనం ఉందనంటే, కనికరింపబడి అన్నాడు. హెబ్రీ 4:16లో మనము కనికరింపబడి దేవుని సింహాసనము దగ్గర మనము కనికరించబడతాం. అంటే ఆయన సింహాసనం దగ్గర కనికరం దొరుకుతుంది. ఈ కనికరం అనే మాటకు సరిగా మనకు అర్థం తెలియాలి. అమ్మ వింటున్నారు కదూ? కనికరం అంటే అర్థం ఏంటనంటే దయ చూపించడం, జాలి చూపించడం అని వరకే మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అది సరైన అర్థమే కాదు. కనికరము అంటే అర్థం జాలి చూపించడం కాదు. ఉదాహరణ చెప్తాను. ఆ రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయింది. ఆ కుర్రగాడు రక్తపడుగుల్లో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. యాక్సిడెంట్ చాలా తీవ్రంగా జరిగింది. వాడు బాధపడతా ఉన్నాడు. మనమంతా అలా వెళ్ళిపోతూ ఆ రక్తపడుగుల్లో ఉండి ఏడుస్తున్న కుర్రగాడిని చూసి మనం ఏమన్నాము? అయ్యో పాపం, చుచ్చుచు. దీన్ని ఏమంటామంటే జాలిపడ్డాం. అయ్యో పాపం చుచ్చుచ్చు అనడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. అయ్యో అనడానికి గొంతుకేమైనా నొప్ప, పాపం అనడానికి పెదాలకు ఏమైనా నొప్ప, చుచ్చుచ్చు అనడానికి నాలుగుకి ఏమైనా నొప్ప. ఎన్నిసార్లు అని అంటాం మనం ఆ మాట. కానీ వినండి స్నేహితులారా, ఇప్పుడు అతని తండ్రి అక్కడికి వచ్చాడు అనుకోండి. యాక్సిడెంట్లో రక్తంలో ఉండి ఏడుస్తున్న కొడుకును చూసిన తండ్రి అయ్యో పాపం చుచ్చుచ్చు అనుకుంటూ వెళ్ళిపోతాడా? వెళ్ళలేడు. ఆయన జాలి చూపలేడు, కనికరం చూపుతాడు. కనికరం అంటే ఎదుటివాడు బాధపడితే తిరిగి తాను బాధపడ్డం, ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే తాను ఏడవడం. అందుకే ఇంగ్లీష్లో కమ్ ప్లస్ ప్యాషన్ ఈజ్ ఈక్వల్ టు కంపాషన్.
ఎదుటివాడు ఏ ప్యాషన్లో ఉన్నాడో ఆ ప్యాషన్లోనికి మనం రావడం. ఈ కృపా సింహాసనం దగ్గర కృప దొరకడంతో పాటు ఆ సింహాసనం మీద ఉన్న మన ప్రభు కనికరం చూపుతాడు. అంటే మనం బాధపడితే మనతో బాధపడతాడు, మనం ఏడుస్తుంటే మనతో ఏడుస్తాడు. మనం నమ్ముకున్న మన ప్రభు మనం బాధపడితే బాధపడేవాడు అని మనం ఎరుగుదమా? చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి మిత్రులారా, మంచి మాట. 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ప్రియమైన అక్క చెల్లి, ప్రియమైన తమ్ముడు అన్న, ఏమైనా బాధలు నిన్ను బాధ పెడుతూ ఉంటే ప్రభువును నమ్మిన నీవు ఒక్కడవే బాధపడుతున్నావు అనుకోవద్దు. నీవు పొందిన యావత్ బాధలో ఆయన బాధనుందే దేవుడు. అలాగనే మనం ఏడుస్తూ ఉంటే మనతో కలిసి ఏడుస్తాడు ఆయన. మరియతో ఉన్న యూదులు ఆ లాజరు సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే బైబిల్లో ఆ మాట మనం ఎరుగుదాం. యేసు కన్నీళ్లు విడిచెను. బాధపడితే కలిసి బాధపడేవాడు, ఏడుస్తూ ఉంటే ఏడ్చేవాడు ఎక్కడున్నాడనంటే కృపాసింహాసనం మీద ఉన్నాడు. ఆయన కనికరం చూపడం వచ్చును. ఆయన పేరే కనికర సంపన్నుడు. ఆయన పేరే కనికర సంపన్నుడు. కనుక అన్నీ కుదిపివేయబడుతున్న ఈ రోజుల్లో, అన్నీ షేక్ అయిపోతున్నటువంటి రోజుల్లో స్థిరమైనది దేవుని సింహాసనం. దానిపైన ఉన్న మన ప్రభు, ఆయన నిరంతరము ఆసీనుడై ఉన్నవాడు. ఆ సింహాసనం దగ్గరకు చేరాలి. కారణం, సింహాసనం దగ్గర కృప దొరకగా, సింహాసనం దగ్గర కనికరం దొరకగా మూడో మాట ఉంది. మూడో ప్రయోజనం సింహాసనం దగ్గర ఏమని రాశాడో తెలుసా? సమయోచితమైన సహాయం దొరుకుతుందట. టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం. మనము నమ్మిన ప్రభు ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చేయగలిగిన వాడు. అందుకే ప్రసంగి 3:11 సొలొమోను అంటాడు, దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు ఆయన సమస్తమును నిర్ణయించి ఉన్నాడు. ప్రియమైన అక్క చెల్లి తమ్ముడు అన్న వినండి, ఆయన సమయోచితమైన సహాయం అందించగలిగిన వాడు. అటువంటి సమయోచితమైన సహాయం, ఆయన కనికరం, ఆయన కృప ఆయన సింహాసనం దగ్గర అందుబాటులో ఉండగా ఆయన సింహాసనమును వదిలి మనము తిరగడం, అస్థిరమైన వాటిని నమ్ముకొని అస్థిరమైన వాటి కొరకు వెంపర్లాడి షేక్ అయిపోతున్న వాటి కిందకి వెళ్ళి మనము కూడా ఇబ్బందులు పాల్పడడం, ఇది సరైన పని అని అంటారా? ఒక్క మాట మీతో చెప్తాను వినండి. పడిపోతున్న దాన్ని ఆపొచ్చేమో కానీ కూలిపోతున్న దాన్ని ఎవడో ఆపలేడు. పడిపోతున్న దాన్ని పోని ఏదో నిలబెట్టి ఆపొచ్చేమో కానీ కూలిపోతున్న దాన్ని ఎవడో ఆపలేడు. మనుషులు తమ మేలు కొరకు కొన్ని వ్యవస్థలు తయారు చేసుకున్నారు. దాన్ని బట్టి మేము జ్ఞానము కలిగిన వారము, మా మేలు కొరకు మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము, మా టెక్నాలజీ, మా సైన్స్, మా ఇంటలెక్చువల్ క్యాలిబర్ చాలా గొప్పదని దేవునికి వ్యతిరేకంగా గర్వాంతులైపోయిన మానవులకు కరోనా చెప్తుంది ఒక పాఠం. ఒరే మనుషుల్లారా, మీరు చాలా పరిమితమైన వాళ్ళు. మీ జ్ఞానం, మీ టెక్నాలజీ, మీ ఐక్యూ అది ఎంత గొప్పదైనా కానీ నా దగ్గర మీ జ్ఞానం అది వెర్రితనమే అని దేవుడు మరోసారి కరోనా కాలంలో ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు, మనకి నిరూపించి చూపిస్తున్నాడు. కానీ ఇంకా అస్థిరమైన వాటి కొరకే పరిగెత్తి అస్థిరమైన వాటినే ఎవడు కలిగి ఉందామని వెంపర్లాడి మన స్థిరమైన వాటిని మనం కోల్పోకూడదు. కనుక దేవుని పిల్లలమైన మనం స్థిరమైన దేవుని సింహాసనం దగ్గర ఉండి మనకు తెలిసిన మన స్నేహితులు, మనకు తెలిసిన మన బంధువులు, లేక మనకు తెలిసిన మన ఇరుగు పొరుగు వారికి దేవుని సింహాసనం దగ్గరకు వచ్చినట్లుగా వారును దేవుని కృపణ పొంది, వారు దేవుని కనికరమన పొంది, వారు కూడా సమయోచితమైన సహాయమని పొంది వారు మేలు పొందినట్లుగా మనం ప్రయాసపడితేనే నిజ క్రైస్తవులం, లేకపోతే నకిలీ క్రైస్తవులం. ఏదో ఒకటి అయి ఉంటాం మనం. అయితే నిజ క్రైస్తవులమైనా కావాలి, లేదా నకిలీ క్రైస్తవులమైనా ఏదో ఒకటి అయి ఉంటాం మనం. కాబట్టి రండి, అస్థిరమైన వాటి కొరకు వెంపర్లాడదామా, స్థిరమైన వాటి కొరకు ఆశపడదామా? ఎవరి సంగతి వాళ్ళే తేల్చుకోవాలి. ఇది ఫైనల్ మెసేజ్ కనుక డెసిషన్ మీదే అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, రెండో సంగతి చెప్తాను. 4 చెప్తానన్నాను కదా. మొదటిదేమో దేవుని సింహాసనం,
వివరించాను, అయిపోయింది. రెండో సంగతి మార్క్స్ వార్త 13వ అధ్యాయానికి రండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను, చూడండి ప్రియులారా. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆకాశమును భూమియును గతించును గాని, చెప్పండి తర్వాత మాట ఏంటమ్మా, నా మాటలు గతింపవు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. అంటే దేవుని సింహాసనం ఎంత స్థిరమో దేవుని వాక్యం కూడా అంతే స్థిరం. దేవుని సింహాసనం ఎంత స్థిరమో దేవుని వాక్యం కూడా అంతే స్థిరం. దానిని ఎవడూ లేకుండా చేయలేడు ఈ సృష్టిలో. ప్రియులారా, వినండి, ఆ సంగతి నేను తర్వాత చెప్తాను. కానీ ఈ దేవుని వాక్యాల గురించి ఒక 3 సంగతులన్నా మనకు తెలియాలి. చెప్తాను, వినండి. ఈ దేవుని వాక్యములో ఏమున్నాయి అని అంటే ప్రామిసెస్, వాగ్దానాలు ఉన్నాయి. ఈ దేవుని వాక్యములో వాగ్దానాలు ఉన్నాయి. ఎవరో లెక్క పెట్టారు, నేనైతే లెక్క పెట్టలేదు, కానీ ఎవరో చెప్పిన మాట మీతో చెప్తున్నాను. ఈ బైబిల్లో 30,000 వాగ్దానాలు ఉన్నాయట. 30,000 వాగ్దానాలు ఉన్నాయట. మరి ఏం చేయాలి? వాగ్దానాలు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వినండి, ఈ వాగ్దానాల మూలముగా లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి మనలను మనం తప్పించుకొని దేవుని స్వభావంలో పారివాళం కావాలి. అందుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అంతేగాని వాగ్దాన కాగితం తీసుకుని, రాత్రి చెప్పాను, వాగ్దాన కాగితం తీసుకొని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని తీసుకొని ఎవడప్పుడప్పుడు టైం చూసుకొని, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నేను అందుకే చెప్తున్నాను, వాగ్దాన పత్రానికి ముద్దు పెట్టి కళ్ళకు హద్దుకొని ప్రసాదం హద్దుకున్నట్టుగా మళ్ళీ బైబిల్లో పెట్టి ఆ వాగ్దానంలో ఉన్న మాటను స్వతంత్రించుకోవడం చేతకాక దేవుడి సంవత్సరం మాకే ప్రామిస్ ఇచ్చాడు, దేవుడి సంవత్సరం ప్రామిస్ ఇచ్చాడని ఊరిగా చంకలు కొట్టుకుంటూ బతకడం అది సరైంది కాదు. దేవుని వాక్యముల వాగ్దానంలో ఏం చేయాలి మనం? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం ప్రకారం వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఆ వాగ్దానమును గట్టిగా చేపడదాం. తమ్ముడు వింటున్నారా? ఈ తమ్ముడు వింటున్నారా? చూడండి ఒకసారి. కొంచెం బడలెగ్గున్నట్టుంది తమ్ముడు, కొంచెం కదపండి, పర్లేదు. అప్పుడప్పుడు మనం సహాయం చేయాలి. వినండి ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్తగా దేవుని యొక్క వాగ్దానాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనలో లోపల ఏం జరుగుతుందంటే ఫెయిత్ జనరేట్ అవుతుంది, విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఇది మీ మనసులో ఉంచండి. రెండో సంగతి చెప్తాను. దేవుని వాక్యములో వాగ్దానాలు మాత్రమే కాదు, దేవుని వాక్యములో పవర్ ఉంది, శక్తి ఉంది. దేవుని వాక్యములో శక్తి ఉంది. ఏం చేయగలదు? మనల్ని ఒప్పించగలదు. ఒప్పించే శక్తి వాక్యానికి ఉంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు వాక్యం చెప్పిన తర్వాత వారందరూ వచ్చి ఏమంటున్నారు? అయ్యలారా, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. యేసును మీరు సిలువేశారు, దేవుడు ఆయన్ని లేపాడు, మేము దానికి సాక్షులమని ఈ పేతురు వాక్యం చెబుతుంటే ఆ వాక్యం మా హృదయాలు పొడిచింది కనుక మమ్మల్ని ఏం చేయమంటారు అని వారి పాపముల విషయమై వారు ఒప్పించబడిన వారై పేతురు దగ్గరకు, కడమ అపోస్తుల దగ్గరికి వచ్చారు. దేవుని వాక్యానికి ఒప్పించే శక్తి ఉంది. ఇంకో సంగతి చెప్తాను, దేవుని వాక్యానికి మార్చే శక్తి కూడా ఉంది. ఇది కన్వర్ట్ చేసేస్తుంది మనుషుల్ని. కన్వర్షన్ అంటే మతం మారడం కాదు. 19వ కీర్తన 7వ వచనం చూస్తే కన్వర్షన్ అనే దానికి రైట్ డెఫినేషన్ ఉంటుంది అక్కడ. 19వ కీర్తన 7వ చరణంలో కన్వర్షన్ అంటే ఏంటో చూడండి ప్రియులారా. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము, ప్రియమైన స్నేహితులారా, యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని వాక్యానికి ఉన్న కన్వర్షన్ పవర్ ఏంటనంటే కృంగిపోయిన వారిని తెప్పరల చేయగలదు, బుద్ధిహీనులైన వారికి జ్ఞానాన్ని పుట్టించగలదు. నేను మా జిల్లాలో, నేను ఎరుగుదనండి, శ్రీకాకుళం జిల్లాలో మా జిల్లా దాటి బోర్డర్ నుంచి అలా ఒరిస్సా లోపలికి వెళ్ళే వరకు చాలా గ్రామాలు నేను ఎరుగుదును. ప్రభు నమ్మిన తొలి రోజుల్లో చాలామంది మగాళ్ళకి ఒంటి మీద బట్టలే ఉండేవి కాదు, చిన్న ధోతి కట్టుకునేవాళ్ళు. ఆడవాళ్ళకు పైన కానీ ఏ బట్టలు ఉండేవిగా చిన్న గుడ్డ నడుపుకు చుట్టుకొని తిరిగేవాళ్ళు. తలంటు స్నానం చేయటం అంటే వాళ్ళకి తెలియదు.
చుట్టలు తాగుతా ఆ చుట్టలు మళ్ళీ జుత్తులో పెట్టుకునే వాళ్ళు ఆడవాళ్ళు. నాగరికత లేదు, సంస్కృతి తెలియదు, మర్యాదలు తెలియదు, చదువు లేదు, సంధ్య లేదు, అవంటి ఆరోగ్యం లేదు, అన్నీ లోపంతో ఉండేవి. నాకు ఇప్పటికీ భలే ఆశ్చర్యం. పర్లాకిమిడి అనే ప్రాంతం నుంచి కొన్ని వందల గ్రామాలు మీరు పోయి రండి, ఇప్పుడు చూడండి. మీకు విషయం చెప్పనా, మా వాళ్ళంత స్టైల్గా మీరు కూడా ఉండలేరు. ఆడవాళ్ళు ఎంత నాజుగ్గా చీరలు కట్టుకొని డిగ్నిఫైడ్గా కనబడతారో, మగాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకొని ఎంత హోందా కనబడుతున్నారో. చదువుకుంటున్నారండి, వాళ్ళకి సంస్కృతి, నాగరికత, సాంప్రదాయాలు అన్నీ అబ్బాయి. ఈ రోజున ప్రియులారా వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులయ్యారు. వారిని అడగండి, ఎవరినైనా కదిపడిగితే ఇటువైపు సువార్తే రాకపోయి ఉంటే, సేవకులే మాకు వాక్యం చెప్పకపోయి ఉంటే మేము గుడ్డలు లేకుండానే బతికే వాళ్ళం. సంతాలీ ప్రజలు, ఒంటి మీద బట్టలు లేని ప్రజలు. ఒకప్పుడు నేను వాళ్ళతో ఉన్నాను. వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు బట్టలు లేకుండానే డాన్సులు వేసేవాళ్ళు, ఆడాళ్ళ మగాళ్ళు. సువార్త చెప్పిన తొలి రోజుల్లో ఒంటి మీద బట్టలు లేవండి వాళ్ళకు. ఇలాగ ఒకరి చేయొకరు పట్టుకొని ఏవండి వాళ్ళు డాన్సులు వేసుకొని ఏవేవో తినేవాళ్ళు. వాళ్ళు తిన్నది ఏదీ తినలేకపోయేవాడిని నేను వాళ్ళ మధ్య వెళ్ళినప్పుడు. కానీ ఈరోజు వాళ్ళు చూస్తే మీకంటే వాళ్ళే బాగా వండుతారు, మీకంటే వాళ్ళ స్టైల్గా కనబడతారు. వాళ్ళు దర్జా ఈరోజు మనం పనికిరామన్నట్టు అయ్యారు. ఎవర్రా మార్చారంటే సంస్కృతి, నాగరికత, చదువు, వైద్యం అన్నీ అందించింది యేసు ప్రభు యొక్క వాక్యం. దేవుని వాక్యమే ఈ ప్రాంతాలకు రాకపోతే మేము ఇదివరకు కలిగి ఉన్నటువంటి ఈ మతాలు, మత ఆచారాలు, మూఢనమ్మకాలు మమ్మల్ని మోసం చేసేసాయి. మాకు బ్రతుకు నేర్పించలేదు. దేవుని వాక్యం మాకు బ్రతుకు నేర్పించింది. అందుకే చెప్తున్నాను, దేవుని వాక్యం బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించగలదు, కృంగిపోయిన వారిని తెప్పరల చేయగలదు. అదే కన్వర్షన్ అంటే. నాతో ఉన్నారా మీరంతా? కనుక వినండి ప్రియులారా, దేవుని వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి, చదివితే విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యంలో శక్తి ఉంది, ఏమండి అనుభవిస్తే దేవుని మీద ప్రేమ పుడుతుంది. మళ్ళీ చెప్తాను, దేవుని వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి, నమ్మితే విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యంలో శక్తి ఉంది, అనుభవిస్తే దేవుని మీద ప్రేమ పుడుతుంది. మూడో సంగతి చెప్తాను. వాక్యములు ఇంకేముందనంటే, దేవుని వాక్యములో ప్రొఫెసీస్ ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రవచనాలు నెరవేర్పుకు వచ్చాయి, ఇంకా చాలా ప్రవచనాలు ఇంకా నెరవేర్పుకు రావాల్సి ఉంది. ఈ బైబిల్లో ఉన్న ప్రవచనాలు మనం చదువుతూ ఉంటే స్నేహితులారా, మన లోపల నిరీక్షణ ఉత్పన్నమవుతుంది, హోప్ వస్తుంది. మళ్ళీ చెప్తాను వినండి, వాగ్దానాల వలన విశ్వాసం, శక్తి వలన ప్రేమ, ప్రవచనాల వలన నిరీక్షణ. మీరు పౌలు పత్రికలు చూడండి ప్రియుల, రోమీలకు రాసిన పత్రిక నుంచి మీరు ఎవరి తెస్సలోనికి రాసిన పత్రిక వరకు మీరు బాగా గమనించిన ప్రతి పత్రికలో కూడా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ క్రైస్తవ్యానికి అవసరం. దీన్ని ఒక వేదాంత ఏమంటాడనంటే, ఈ మూడు కలిస్తే క్రిస్టియన్ ఫ్యూయల్ అంట, క్రైస్తవ ఇంధనం. ఒక బండి నడవాలంటే దాంట్లో ఇంధనం పోయాలి, ఫ్యూయల్ వెయ్యాలి. ఒక క్రైస్తవుడు అర్థవంతంగా తన యాత్ర చెయ్యాలనంటే క్రిస్టియన్ ఫ్యూయల్ ఏంటో తెలుసా? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడు అతని హృదయంలో ఇంధనముగా పోయబడాలి. ఈ మూడు రావాలనంటే ఈ వాక్యములో ఉన్న వాగ్దానాలు, ఈ వాక్యములో ఉన్న శక్తి, ఈ వాక్యములో ఉన్న ప్రవచనాల దగ్గరికి రావలసిందే. ఈ వాక్యం భూమి ఆకాశం గతించిపోయినా కానీ ఈ వాక్యము నిలిచే ఉంటుంది. 17వ శతాబ్దంలో వాల్టేర్ అనేవాడు, వాడేమనుకున్నాడో తెలుసా ప్రియులారా? ఈ భూమి మీద ఈ బైబిల్ వాక్యం లేకుండా చేస్తాను, యేసు ప్రభు దేవుడు కాదని ఖరారు చేస్తాను, దానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తుకు, ఈ బైబిలుకు, క్రైస్తవానికి వ్యతిరేకంగా చాలా పత్రికలు, పుస్తకాలు రాసి ప్రపంచమంతా పంచుతానని ఎవడ కంకణం కట్టుకున్నాడు, పని మొదలుపెట్టాడు. అందుకొరకు ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు. వీడి దగ్గర వాడి దగ్గర, వీడి దగ్గర వాడి దగ్గర అప్పులు చేసి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు వాల్టేర్. చచ్చిపోయే టైం వచ్చింది, జబ్బు వచ్చింది వాల్టేర్కి, మంచం పట్టాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి అడుగుతున్న, వాల్టేర్ చచ్చేలాగున్నా మా పవిడ కడతాడయ్యా,
నువ్వు చచ్చిపోయేలాగున్నా మా అప్పెవరు తీరుస్తారని అంటే వాల్టేర్ అన్నాడు, నా ప్రింటింగ్ ప్రెస్ని మీరు వేలంపాటలో పెట్టండి, వేలంపాటలో ఎవరు పాడుకుంటే ఎంత డబ్బు వస్తే దాన్ని పంచుకోండి, నేను ఏమీ చేయలేని నిస్సహాయుడిని అయిపోయాను కనుక వేలంపాటలో పెట్టండి అంటే వేలంపాటలో పెట్టారు. వేలంపాటలో పెడితే స్నేహితులారా వినండి, ఆ ప్రింటింగ్ ప్రెస్ని జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనుక్కున్నారు. ఏ ప్రింటింగ్ ప్రెస్లోనైతే బైబిల్కి విరుద్ధంగా, వింటున్నారా, ఏ ప్రింటింగ్ ప్రెస్లోనైతే క్రీస్తుకు దేవుని వాక్యానికి విరుద్ధంగా సాహిత్యాన్ని ముద్రించి పంపిద్దామని అనుకున్నాడు, వాడు చచ్చాడు, ఆ ప్రెస్ మారిపోయింది, కానీ ఇది ఇంకా నిలిచే ఉంది. కానీ దీన్ని ప్రేమించడం మనకు చేతనవట్ల. వినండి ప్రియులారా, నేను తెలుగు వాళ్ళు మిగిలిన అన్ని భాషల్లో ఉన్న క్రైస్తవుల కంటే తెలుగు క్రైస్తవులు, తెలుగు భాష వాళ్ళు ఈ బైబిల్ ఇంకెక్కువ ప్రేమించాలంటాను నేను. ఎందుకంటే ఈ బైబిల్ తర్జుమైన తర్వాత తెలుగులోని 3 సార్లు కాలిపోయింది ప్రింటింగ్ అవ్వకుండా. తెలుసా మీకు? బెంజమిన్ షుల్జ్ అనేటువంటి ఆయన చెన్నైకి వచ్చి తెలుగులోకి దేవుని వాక్యం కావాలని బైబిల్ తెలుగులో తర్జుమా చేశాడు. ఆయన డస్క్లోనే పేపర్లు ఉండిపోయినాయి. ఆయన గతించిపోయినసరికి వినండి, ఆ పేపర్లు ఎవరికి అర్థం కాక కాల్చేశారు. ఒకసారి తెలుగు ట్రాన్స్లేషన్ కాలిపోయింది. తర్వాత డాట్స్ అనేటువంటి మరొక లండన్ మిషనరీ, ఆయన ఈ తెలుగులోకి బైబిల్ కావాలని ఆయన కూడా తర్జుమా చేశాడు. ఎవడి పేపర్లన్నీ ఉన్నాయి, ఆయన పిలుపొచ్చింది, వెళ్ళిపోయాడు స్వదేశానికి. ఆయన డస్క్లోని పేపర్లు ఏంటో అర్థం కాక దాన్ని 2సారి కాల్ చేశారు. విలియం కేరీ ఒకసారి బైబిల్ తర్జుమా చేసి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి సిద్ధంగా ఉంచాడు. కొద్ది రోజుల్లో ప్రింటింగ్ మొదలు పెడతాడు. విలియం కేరీ ప్రింటింగ్ ప్రెస్ అంతా తగలబెట్టేస్తే తెలుగు ట్రాన్స్లేషన్ వాటితో కాలిపోయింది. 3 సార్లు తెలుగు బైబిల్ తర్జుమైన తర్వాత కాలిపోయింది. అటు తరువాత ప్రియులారా, ఆనాటి పెద్దలు ఆలోచించి ఒక దగ్గర కాదు ఇది బైబిల్ తయారవ్వడం. కర్నూలులో ఒక గుంపు, నెల్లూరు వైపు ఒక గుంపు, గుంటూరు దగ్గర ఒక గుంపు, దోర్నకల్ దగ్గర ఒక గుంపు, విశాఖపట్నంలో ఒక గుంపు, ఇన్ని గుంపులకు కొన్ని భాగాలు పంచుకొని వారు ట్రాన్స్లేట్ చేసి అవన్నిటినీ తీసుకుని వచ్చి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి, బెంగళూరు వాళ్ళకి ఇస్తే దాన్ని సంకలనం చేసి ఐక్యపరిచి వారు బైబిల్ని తయారు చేసి ఇచ్చారు. మొట్టమొదటి తెలుగు బైబిల్ పేరు ఈశ్వర గ్రంథం. ఈశ్వర గ్రంథం. కానీ ఈరోజున తెలుగు వాళ్ళకి ఎవటి ఇలాంటి అసెంబ్లీస్లో బైబిల్ను గౌరవించాలి, వాక్యమే దేవుడు అని చెప్పి బైబిల్ పైకెత్తించి బైబిల్ పాట పాడించి దేవుని వాక్యాన్ని ప్రేమించండి. అంకుల్ జీజాన్ గారు పాట రాశారు, వేద పుస్తకమా వేద పుస్తకమా తరగని నిధి నీవే, వేద పుస్తకమా వేద పుస్తకమా తరగని నిధి నీవు అని ఈ దేవుని వాక్యాన్ని గౌరవించే ఇన్ని పాటలు పాడుతూ ఉంటారు. కానీ అనుదినము దేవుని వాక్యం చదవాలి, జీవితంలోనికి వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఆ వాక్యాన్ని 10 మందికి అందించాలి అన్న ఆరాటం మన దగ్గర లేకపోతే అస్థిరమైన వాటి కొరకు వెంపర్లాడి స్థిరమైన దీన్ని వదిలేసాం. మళ్ళీ మనమే పాడతాం, వాక్యమును యాకోబునకు చెప్పరే తెలియచేసిన వాడని ఏ జనమునకు ఆయన ఇలాగూ చేయలేదని. ఏమి భాగ్యవంతులమండి మనం. దేవుని మాటలు, దేవుని హృదయం మన చేతుల్లో లేఖనాలుగా పెట్టి ఉంచాడు. కానీ దేవుని వాక్యం ప్రేమించడం ఏ మేరకు మనకు చేతనయ్యింది? స్థిరమైనది దేవుని సింహాసనం, స్థిరమైనది దేవుని వాక్యం. దీని దగ్గరే బ్రతుకుతున్నామా? మిమ్మల్ని సవాలు చేయడానికి ఒక సంగతి చెప్తాను, వింటారు కదూ? మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి ఒక సంఘటన చెప్తాను. ప్రియులారా, ఒక దేవుని సేవకుని గురించి నేను చదివాను, విన్నాను. ఆయన చూడాలని నాకు అనిపించింది. దేవుని మహాధైర్యం బట్టి మా విశాఖపట్నం వచ్చాడు. ఆయన రైల్వే గ్రౌండ్స్లో మీటింగ్లు పెట్టినారు ఆయన చేత. సరే, ఆయన గురించి చెప్తాను వినండి. 14 సంవత్సరాలు ఎవడ లోకం ఎలా ఉందో తెలియదు, ఎవడ బయట సన్లైట్ కూడా తనకి సరిగా పడనటువంటి ఎవడ పరిస్థితుల్లో జైలు మధ్య మ్రగ్గిపోతూ ఉన్నాడు. జైల్లో మ్రగ్గిపోతూ ఉన్నాడు 14 సంవత్సరాలు. ఒక యవనస్తుడు కొత్తగా జైలుకి వచ్చి ఆయన్ని పలకరించి అన్నాడట, మీరు 14 సంవత్సరాలకి జైల్లో ఉన్నారట కదా, మిమ్మల్ని చూస్తుంటే మీరు జైల్లో ఉన్నట్టుగా మీరు అనిపించడం లేదు, సంతోషంగానే కనబడుతున్నారు జైల్లో, మీ సంతోషానికి కారణం ఏంటి అని అంటే ఆయన అన్నాడట, బైబిల్ వాక్యం అన్నాడట. మరి బైబిల్ వాక్యం చదవనిస్తున్నారా? ఇక్కడ మీ దగ్గర బైబిల్ ఉందా అంటే ఇది కమ్యూనిస్టు దేశం కదా,
మీరు మరి బైబిల్ ఉందంటే, నా దగ్గర బైబిల్ లేదు, కానీ ఏదైతే బైబిల్ ఇదివరకు చదివానో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యంలో ఆనందిస్తుంటాను అన్నాడు. మరి 14 సంవత్సరాలకు సరిపడ వాక్యం ఉందా మీ లోపల? అంత లేదు. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు జైల్లో. అతను నేను బైబిల్ పంచుతుండగా అరెస్ట్ చేయబడ్డాము. అతని దగ్గర కొంత వాక్యం ఉంది, నా దగ్గర కొంత వాక్యం ఉంది. మేము కలుసుకున్న ప్రతిసారి వాక్యం మాట్లాడుకొని ఆనందిస్తుంటామని అన్నాడట. అలాగా మరి ఆయన దగ్గర వాక్యం ఇంకా ఉందనంటే, ఆయన దగ్గర ఉన్నది అయిపోయింది, నా దగ్గర ఉన్నది అయిపోయింది. కానీ మాకు వాక్యం కావాలి అని మేము ప్రార్థన చేస్తుంటే దేవుని మహాదయను బట్టి మాకు టాయిలెట్లు శుభ్రం చేసే డ్యూటీ వేశారు. ఈ చలి ప్రదేశంలో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత నీళ్ళతో కడుక్కోరు. ఈ చలి ప్రదేశంలో ఈ సిపాయిలు, ఈ ఖైదీలు వీరు టాయిలెట్ పేపర్ని వాడుకుంటారు. ఆ టాయిలెట్ పేపర్ అంతా తీసుకొచ్చి దాన్ని బర్న్ చేసేయాలి, తర్వాత టాయిలెట్ని కొంచెం శుభ్రం చేయాలి. ఆ డ్యూటీ మాకు వేస్తే డ్యూటీలో కడుగు పెట్టగానే ఒక టాయిలెట్ బిన్లో మేము చూసేసరికి, టాయిలెట్ పేపర్ చూసేసరికి మాకు ఆశ్చర్యం. మేము వారికి పంచిన బైబిల్ని వారు టాయిలెట్ పేపర్గా వాడుకొని ఇందులో పడేశారు. అది చూడగానే మాకు సంతోషమై ఆ పేపర్ను బయటకు తీసి, అప్పటికే వారు వేసిన టాయిలెట్ వలన ఆ పేపర్కి అంటిపోయి ఎండిపోయింది ఆ టాయిలెట్. దాని మీద కొంచెం నీళ్లు చల్లేవారట. దాన్ని శుభ్రం చేసి వాళ్ళ బట్టలో కూడా కొంచెం తుడిచేసుకొని ఆ పేపర్ని ఆరబెట్టుకొని, నేను నా ఫ్రెండ్ ఏం చేసేవాళ్ళమో తెలుసా, దాన్ని మా సెల్లోనికి తీసుకుని వచ్చినప్పుడు దొరికిపోతే మళ్ళీ మా శిక్ష పెరిగిపోతుంది, మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతారు గనక వాళ్ళకి కనబడకుండా ఈ టాయిలెట్ శుభ్రం చేసి దాన్ని తుడిచేసి దాన్ని సన్నగా మడత పెట్టుకొని ఈ బొగ్గలో 3 పేపర్లు, ఈ బొగ్గలో 3 పేపర్లు పెట్టుకొని మా సెల్లకు తెచ్చుకున్నాం. ఇప్పుడు మా సెల్లో బైబిల్ ఉంది, మా సెల్లో బైబిల్ ఉంది. అరే, అర్థమైన భాషలో బైబిల్ ఇచ్చి చక్కని ప్రింటింగ్తో మన చేతిలో పెట్టి, ఇది నా హృదయం, ఇది నా మాట, మీరు చదవండి, ధ్యానించండి అని చెబుతుంటే ఈ రోజున మనకి ఏమనుకోకండి, ఇలా అన్నాను, ఉల్లంఘనం లేదే. స్థిరమైన దేవుని వాక్యములో మన విశ్వాసాన్ని పెంచే, మనకు ప్రియులారా మన ప్రేమను పెంచే, మనకు నిరీక్షణ పెంచే సామర్థ్యం ఉన్న దేవుని వాక్యాన్ని వారలా ప్రేమించారు. ఆ దైవజనుడి పేరు రిచర్డ్ వుర్మ్బ్రాండ్. ఇప్పుడు చెప్పండి ఒక్క మాట, స్థిరమైన వాటి కొరకు ఆలోచిస్తున్నామా, అస్థిరమైన వాటి కొరకు మనకు అంతసేపు అస్థిరమైనవే. ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏమి సంపాదించాం, ఎక్కడ ఫ్లాట్ కొన్నాం, ఏం కారు కొన్నాం, పిల్లగాడికి ఏం ఉద్యోగం వచ్చింది, పిల్లకి ఎందులో సీట్ వచ్చింది, పెళ్ళి ఎట్లా చేద్దాము, అంతా గంభీరంగా ఉండాలి, అంతా డాంబికంగా ఉండాలి, వీఆర్ సంథింగ్ అని కనపరుచుకుందాం. ఈ వెంపర్లాట్ల తప్ప అసలైనది ఎప్పుడు వదిలేశారుగా మన వాళ్ళు. బాధపడకండి, నేను కటువుగా చెప్పానని. ఈరోజు మన ఫోకస్ దేని మీద, ఈరోజు మన దృష్టి దేని మీద ఉంది చెప్పండి ప్రియులారా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన ఫోకస్ దేని మీద పెడుతున్నా? ఇవన్నీ అవసరం లేదని చెప్పడం లేదు. మనకి ఇల్లు అవసరం, మన వస్తు వాహనాలు అవసరం, భూమి మీద మన పరిపాట్లు అన్నీ అవసరం. వాటిని వదిలేమని నేను చెప్పడం లేదు, కానీ అది మన ఫోకస్ కాకూడదు, దాని మీద మన దృష్టి కేంద్రీకృతం కాకూడదు కదా. మరి ఇప్పుడు చెప్పండి, నాకు దేవుడు అన్నిటిని ఊపేస్తున్నాడు, అన్నిటిని కుదిపేస్తున్నాడు, అన్నిటినీ చెలింపజేస్తున్నాడు, అన్నిటినీ అస్థిరపరుస్తున్నాడు. స్థిరమైనది ఆయన సింహాసనం, స్థిరమైనది ఆయన వాక్యం. ఎక్కడ ఉన్నామా, వీటి కొరకే ఆరాటపడుతున్నామో లేదో మనమే చూసుకోవాలి. రండి, 2 చెప్పాను, నా టైం అయిపోతుంది. 3వ సంగతి చెప్తాను రండి. 3వ సంగతి ఇలా రాసింది ప్రియులారా, చదువుతున్నాను చూడండి, 2 వచనాలు కలిపి చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దీనికి ఇందాక మనం చదివిన భాగంలో ఒక మాట కలపండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రియులారా 28వ వచనం చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది అన్నాడు. దేవుని సంఘం దేవుని రాజ్యం యొక్క ప్రాథమిక స్థాయి. దేవుని యొక్క రాజ్యమునకు ప్రైమరీ స్టేజ్ ఏంటో తెలుసా? సంఘం.
సంఘము దాని సరిహద్దులు విశాలపరచబడగా, సంఘము ఎక్కడికైతే వెళుతుందో అక్కడ దేవుని రాజ్యం స్థాపించబడగా, మన జీవితంలో దేవుని రాజ్యం, మన కుటుంబాల్లో దేవుని రాజ్యం, మన సంఘములో దేవుని రాజ్యం, మన జాబ్ ప్లేస్లో దేవుని రాజ్యం, మన వీధిలో దేవుని రాజ్యం, మన బంధువుల మధ్య దేవుని రాజ్యం రావాలి. అందుకొరకు దేవుడు భూమి మీద కట్టింది తన సంఘం. దేవుని సంఘం అది నిరంతరము ఉండేది. నిశ్చలమైన దేవుని రాజ్యం కొరకు భూమి మీద పనిచేసే దేవుని సంఘమే తరతరములు ఉండేది. ఎందుకు సంఘం తరతరములు ఉంటుందో చెప్తాను వినండి. ఈ సంఘమునకు శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. నాతో ఉన్నారమ్మా? అర్థమవుతున్నదా? సంఘం యొక్క శిరస్సు పరలోకములో ఉన్నాడు. ఈ సంఘమునకు పర్యవేక్షకుడు పరిశుద్ధాత్ముడు సంఘములో ఉండి పనిచేస్తున్నాడు. తమ్ముడు వింటున్నారా అండి? బ్రదర్ వింటున్నారా? సంఘమునకు శిరస్సు యేసు పరలోకమందున్నాడు. సంఘమునకు పర్యవేక్షకుడు పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్నాడు. సంఘమునకు పోషణ దేవుడు తన వాక్యమే ఇచ్చాడు. సంఘమునకు కాపలాదారులుగా తన సేవకుల్ని పెట్టాడు. శిరస్స పరలోకములు ఉంది, పర్యవేక్షకుడు మధ్య నుండి పనిచేస్తున్నాడు. దాని పోషణ తన వాక్యమే ఇచ్చాడు. దాని కాపలాదారుల సేవకులను ఇచ్చాడు. అందుకనే సంఘమును కూడా భూమి మీద లేకుండా చేద్దామని ఎవరెవరో అనుకున్నారు, వారందరూ వెళ్ళిపోయారు. కానీ భూమి మీద సంఘం ఉంది. సంఘం ఆరంభించబడిన తొలి రోజుల్లో రోమీయులు అనుకున్నారు ఈ భూమి మీద క్రైస్తవ సంఘమే లేకుండా చేస్తామని. నీరో అనే చక్రవర్తి, డొమిషియన్ అనే చక్రవర్తి, ట్రాజన్ అనే చక్రవర్తి క్రైస్తవ సంఘాన్ని నేలమట్టం చేసేద్దాం, సమాధి చేద్దాం అనుకున్నారు. రోమీయులు గతించిపోయారు కానీ సంఘం ఉంది. వాళ్ళ తరువాత మరో సామ్రాజ్యం వచ్చింది, వరల్డ్ ఎంపైర్. సామ్రాజ్యం అంటే ప్రపంచ సామ్రాజ్యాలు అన్నమాట. రోమా సామ్రాజ్యం తర్వాత ఈ భూమి మీద వచ్చిన రెండో సామ్రాజ్యం ఆటోమన్ ఎంపైర్, ఇస్లామిక్ సామ్రాజ్యం. ఈ ఇస్లామిక్ సామ్రాజ్యంలో ఉన్న ఆటోమన్ అనుకున్నాడు ఈ భూమి మీద క్రైస్తవ సంఘమే లేకుండా చేస్తానని. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, సేవకులను చంపాడు, సంఘాలు కూడుకునే మందిరాలు కూల్చాడు, ఎవరి విశ్వాసులను హడలుగొట్టాడు. వాడు చచ్చాడు, వాడు సామ్రాజ్యం కూలింది. క్రైస్తవ సంఘం ఇంకా భూమి మీద ఉంది. వాళ్ళ తరువాత వచ్చిన ప్రపంచ సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. వాళ్ళు మొదట వ్యతిరేకించిన వాళ్ళే, వ్యతిరేకించారు కనుకనే విలియం టిండేల్కి వ్యతిరేకంగా, జాన్ హస్కి వ్యతిరేకంగా ఎవడు పనిచేశారు బ్రిటిష్ సామ్రాజ్యం కూడా. కానీ తరువాత వాళ్ళు మారారు, దేవునికి స్తోత్రం. కానీ బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు, అది అస్తమించింది. కానీ సంఘం ఇంకా భూమి మీద నిలిచింది. ఈ భారతదేశంలో, మన దేశంలో ఒక రాజకీయ పార్టీ మేము కూడా క్రైస్తవ సంఘం లేకుండా చేస్తాం అని వారి వెనకాల ఉన్న కొంతమంది మతోన్మాద గుంపులు, వారి వెనుక ఉన్న ఈ రాజకీయ పార్టీ వెనకాల ఉన్న మతోన్మాద గుంపులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇవన్నీ చెప్పడానికి నేనేం భయపడ్డా. ఎందుకంటే నా పాత ముఠాదంతా అందులోంచే వచ్చాను బయటికి. చెప్పడానికి నాకేం భయం లేదు. క్రైస్తవ్యం లేకుండా చెయ్యాలి, ఈ క్రైస్తవులను చంపేయాలి, ఈ క్రైస్తవ సంఘమే భూమి మీద ఉండకూడదని కంకణం కట్టుకొని బతుకుతున్నారు. దీనికి మూలాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది గతించారు, ఇప్పుడున్న వాళ్ళు కూడా గతించిపోతారు. వీళ్ళు చస్తారేమో కానీ క్రైస్తవ సంఘం భారతదేశం ఉంటుంది. ఎందుకంటే దీని శిరస్సు అక్కడున్నాడు, దీని పర్యవేక్షకుడు లోపలుండి పనిచేస్తున్నాడు, దీని పోషణ ఆయన వాక్యం ఇచ్చాడు, దీని కాపల సేవకులను పెట్టాడు. కనుక ఈ రోజున దేవుని పిల్లలమైన మనం వినండి, ఏది స్థిరం? దేవుని సింహాసనం స్థిరం, దేవుని వాక్యం స్థిరం, దేవుని సంఘం స్థిరం. కానీ దేవుని సంఘంలో కొంతమంది స్థిరంగా ఉండరు. ఈ ఆదివారం ఎక్కడ కనబడతారు? ప్రైజ్ ది లార్డ్ అన్న ప్రార్థన చేయండి, ప్రైజ్ ది లార్డ్ అమ్మ ప్రార్థన చేస్తాము. మళ్ళీ వచ్చే ఆదివారం కనబడదు. ఈ అక్క కప్ప క్రైస్తవురాలు ఇంకొక బకెట్లోకి దూకింది, దొంగ కప్ప. మళ్ళీ ఆ సంఘానికి పోయి ప్రైజ్ ది లార్డ్ బ్రదరు మా కొరకు ప్రార్థన చేయండి. మళ్ళీ ఆ సంఘానికి కూడా తరువాత వారం పోదు, మరో సంఘానికి పోతుంది అన్నట్టు. వీళ్ళ పేరు కప్ప క్రైస్తవులు, కుదురుగా ఉండరు. వీళ్ళకి నేను పెట్టిన పేరు ఏంటనంటే, మా ప్రాంతాల్లో కొంచెం పొలాల్లో గుడారాలు వేసుకుని రోడ్ల పక్కనే బతుకుతూ ఉంటారు వాళ్ళు, యానాదులు అంటాం.
లేకపోతే వాళ్ళని ఉడతలు కొట్టుకునేటోళ్ళు అంటాం మేము. ఉడతలు కొట్టుకొని ఏమంటే ఎలుకలు కొట్టుకొని తిని బతుకుతుంటే గుడారం వేసుకొని బతుకుతారు. ఈరోజు ఇక్కడ గుడారం ఉంది, మళ్ళీ రేపు కనబడదు, ఇంకొక దగ్గర ఇక్కడ గుడారం వేస్తారు, అక్కడ కూడా గుడారం ఉండదు, తర్వాత ఇంకో దగ్గర గుడారం వేస్తారు. వీళ్ళు ఎవరంటే దేశ దిమ్మరులు, ఎలుకలు చెములు పిల్లులు కొట్టుకొని ఉడతలు కొట్టుకొని తినే దేశ దిమ్మరులు. ఈ క్రైస్తవుల్లో కూడా ఆధ్యాత్మిక దేశ దిమ్మరులు ఉంటారు. వీరికంటే ఒక స్థానిక సంఘం ఉండదు, ఒక సేవకుల పర్యవేక్షణలో పెరగరు. ఈ వారం ఇక్కడ ఒక ముగ్గేస్తారు, ఆ వారం అక్కడ ఒక ముగ్గేస్తారు. ఈ వారం ఏం బేతేళ్ళు ఉంటారు, మరో వారం సతీష్ కుమార్ గారి దగ్గర ఉంటారు, మరో వారమే శ్యామ్ కిషోర్ దగ్గర ఉంటారు, మరో వారమే మరొక ఐజక్ గారి దగ్గర ఉంటారు, మరో వారం మరొక దగ్గరికి వెళ్తారు. ఎక్కడ ఎదుగుతావు దిక్కుమాలిన క్రైస్తవ్యం? నీకంటూ స్థానిక సంఘం ఉండొద్దు, నీకు కాపర పరిచర్య సేవకుడు అందించొద్దా? నువ్వు అలా తిరుగుతావేంటే దేశదిమ్మరిలాగా. ఈ హైదరాబాద్లో దండం పెట్టాలి. మీ సంగతి తెలిసే చెప్పాను, పేర్లు కూడా చెప్పాను మొహమాటం లేకుండా. అన్న ఈ వారం కొంచెం బోరు కొడుతుందని, పరలోకములాగా ఉంటుందని సతీష్ అన్న దగ్గరికి వెళ్ళానన్నా, 10,000 మందితో ఆరాధిస్తే పరలోకములాగా ఉందన్నా. ఇదా నీ దిక్కుమాలిన క్రైస్తవ్యం? 10,000 మందితో ఉంటే అది పరలోకం అయితే, లోకమంతా లక్షల మంది ఉన్నారు, వాళ్ళతో కలిసిపో, అది పరలోకమా? ఎవడు చెప్పాడు పరలోకమని? ఒక కాపరి ఒక విశ్వాసకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఎవడు తన పరిచర్య వారి హృదయంలో పోసి పరిచర్య చేసేది సంఘం, అంతేగాని గుంపులు గుంపులుగా కూడబెట్టి మనుషుల్ని చేసేది అది సభ, అది కళ్యాణ మండపం, ఫంక్షన్ హాలు, ఏదో పెట్టి గుంపులు గుంపులుగా కూర్చోబెట్టిన సంఘ సేవ కాదు. నిన్ను యేసు ప్రభు యొక్క సారూప్యములకు మలచడానికి అక్కడ సేవ పనికిరాదు. వాక్యం వింటున్నావో లేదో గమనించలేడు, రక్షించబడ్డావో లేదో గమనించలేడు, రక్షణ నిశ్చితుందో లేదో గమనించలేడు, నీ సాక్షి జీవితం ఎలాగుందో గమనించలేడు, ఫ్యామిలీలు ఎలా ఉంటున్నావో తెలుసుకోలేడు, నీ జాబ్ ప్లేస్లో ఎలాగున్నావో చెప్పలేడు, నీ సాక్షి జీవితం ఏంటో చెప్పలేడు. వచ్చావు, కనబడ్డావు, కానుక పెట్టావు, వెళ్ళిపోయావు. ఈ హైదరాబాదీ క్రైస్తవులకు మీకు ఏం మైదార్ రోగమో కానీ ఇలాంటి వాటి దగ్గరికి పోయి మేము పెద్ద సంఘానికి వెళ్ళామండి, ఏంటి నీ గొప్ప? సిగ్గు లేకపోతే సరే. సతీష్ అన్న దగ్గరికి వెళ్ళాం, శ్యామ్ కుమార్ అన్న దగ్గరికి వెళ్ళాం, ఐజక్ అన్న దగ్గరికి వెళ్ళాం, ఏమంటే ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ సంఘం అంటే అర్థమై సచ్చిందా మన వాళ్లకు? సంఘం అంటే సేవకుని కాపర పరిచర్య నీకు అందాలి, వాక్య పరిచర్య నీకు అందాలి, ఏమంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యకు అందుబాటులోకి రావాలి. నువ్వు చెక్కబడాలి. నువ్వు చెక్కబడితే చక్కబడతావు, నువ్వు చెక్కబడితే చక్కబడతావు. నీ లోపల ఉన్నటువంటి ఎవడు నిజ క్రీస్తు సారూప్యం బయటకు వస్తుంది. గుంపులో కలిసిపోతే మా శ్రీకాకుళంలో సామెత ఉందిలేండి, నలుగురితో నారాయణ, కులంతో గోవింద. దేశ దిమ్మరులు, ఆధ్యాత్మిక దేశ దిమ్మరులు, స్థిరమైన దేవుని సంఘమును హత్తుకొని సంఘ పరిచర్యలో ఎదిగే మనసు లేక, నేను పెద్ద పెద్ద సేవకుల పేర్లు చెప్పాను, వాళ్ళకి నాకేమి ఎనిమిటీ లేదు సుమా, వాళ్ళు క్రీస్తునందు నా సహోదరులే, కానీ వారి పరిచర్య విధానాలు అట్లున్నాయి. అదెందుకో సంఘక్రమం కాదని నా అభిప్రాయం, వాక్యమును బట్టి నా అభిప్రాయం. అంతేగాని వాళ్ళు నాకేమి శత్రువులు కాదు, వాళ్ళ పేర్లు బరితికించి చెప్తాను నేను. ఈ రోజున వినండి, దేవుడు నీకు ఇచ్చిన స్థానిక సంఘం, అందులో నేను పెరగాలి, నా వరములు ఉపయోగించాలి, నా సేవకుడు నా వరములు గుర్తించాలి, నేను సంఘ సేవలో తోటి పరిశుద్ధులకు ఉపయోగించబడాలి. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, నిందలు వచ్చిన, అవమానం వచ్చిన లోకల్ అసెంబ్లీతో నేను కట్టుబడి ఉండాలని మనసే పోతుంటే మనం ఆధ్యాత్మిక దేశదిమ్మరలం కాదంటారా? చెప్పండి. నేను కొంచెం రఫ్గా మాట్లాడానని బాధపడకండి, సంగతి అయితే నిజమండి, ఇందులో అనుమానమే లేదు. ఇక్కడ ఉన్నారా లేదా? ఉండక సస్తామేంట్రా, ఏపుకు తినేస్తున్నాం 3 రోజుల నుంచి అన్నట్టుగా చూడకండి. మన వాక్యాన్ని ఆలోచించుకుంటున్నాం, మన జీవితాల మేలు కొరకు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు సుమా, మనం గ్రహిద్దాం విషయాన్ని. ఇప్పటికేమర్థమైంది? అన్నీ షేక్ అయిపోతున్నాయి, అన్నీ కుదిపేయబడుతున్నాయి. స్థిరమైనవి స్థిరపరచడానికి, అస్థిరమైన వాటిని అస్థిరపరచడానికి దేవుడు షేక్ చేస్తున్నాడు. అన్నీ ఏవి షేక్ అయ్యాయో చెప్పాను, స్థిరమైనవేవో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సింహాసనం స్థిరం, దేవుని వాక్యము స్థిరం, దేవుని సంఘం స్థిరం. 4వది చెప్పి ముగించేస్తాను, నాతో రండి. 1 యోహాను పత్రిక రాసుకోవాలి, వచనాలన్నీ మళ్ళీ మీ ధ్యానానికి ఉపయోగపడతాయి.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎవరండి నిరంతరం నిలిచేవాడు? దేవుని చిత్తము చేసే దేవుని పిల్లలే నిరంతరం ఉండేవాళ్ళు. వాళ్ళని ఎవరు షేక్ చేయలేరు, వాళ్ళెవరు కొదపలేరు. కారణం ప్రియులారా, లోకము దాని ఆశ గతించిపోతాయి, దేవుని చిత్తము చేసే మనమే నిలుస్తాం. సరే, ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం. దేవుని చిత్తము చేసేవారి నిరంతరము నిలుస్తారు కదా. ఇప్పుడు లోకము దాని ఆశ గతించిపోతుందంటే లోకములో ఏమున్నాయి? పైన చెప్పాడు, లోకములో ఉన్నది శరీర ఆశ, లోకములో ఉన్నది చెప్పండమ్మా నేత్ర ఆశ, లోకములో ఉన్నది చెప్పండి జీవపు డంబం. అవి టైటిల్స్. దాని లోపల ఉన్న ప్రిన్సిపల్ ఐడియా ఏంటనంటే వినండి, శరీర ఆశ అనగా ప్లెజర్స్, సుఖభోగములు. శరీర ఆశ అంటే సుఖభోగములు. నేత్ర ఆశ అంటే వినండి ప్రియులారా, ప్రాస్పరిటీ, ధనగణతలు. జీవపడంబం అంటే పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు. లోకం ఈ మూడింటి కొరకే బ్రతుకుతుంది. దేని కొరకో తెలుసా? వాళ్ళకి కావాల్సింది ప్లెజర్స్, వాళ్ళకి కావాల్సింది ప్రాస్పరిటీ, వాళ్ళకి కావాల్సింది పాపులారిటీ. లోకానికి ఏమి కావాలంటే సుఖభోగములు కావాలి, లోకానికేమో ధనధాన్యాలు కావాలి, లోకానికేమో పేరు ప్రఖ్యాతులు కావాలి. మిమ్మల్ని అందరినీ ఛాలెంజ్ చేయడానికి ఒక సంగతి చెప్పి ముగింపుకు వస్తాను. ఈ 66 పుస్తకాలలో ఒక పుస్తకం కూడా లేని రోజుల్లో, అమ్మ వింటున్నారు కదూ, ఈ 66 పుస్తకాలలో ఒక పుస్తకం కూడా లేని రోజుల్లో ఒక ఆయన ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని సునాయాసంగా జయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు కలిసి ఉంటుంది చూడండి. ఇక నేను వాక్యాలు చూపించను, అయిపోయింది. ఇది చూపించి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు. అందుకే వీళ్ళు బహుమానం పొంద పరిగెత్తారు, మనమేమో ఎక్కడో స్తంభించిపోతున్నాం. రండి, దేవుని చిత్తము చేసే దేవుని పిల్లలమవుదాము. చూడండి 24 నుంచి ఏమి రాసిందో. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనం నాకు అవసరం లేదనుకున్నాడు. అంటే నేత్రాశను జయించినాడన్నమాట, ప్రాస్పెరిటీని జయించాడన్నమాట. తర్వాత చూడండి ఏమి రాసిందో. తర్వాత చూడండి, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, అంటే శరీర ఆశ అనగా ప్లెజర్స్, సుఖభోగములు అవసరం లేదు అనుకున్నాడు మోషే. ప్లెజర్స్ని జయించేసేసాడు. తర్వాత చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదనంటే ఫరో కుమార్తె కుమారుడనన్న పేరు ప్రఖ్యాతులు కూడా నాకు అవసరం లేదు అని, పాపులారిటీ కూడా అక్కర్లేదనుకున్నాడు. ఈ 66 పుస్తకాల్లో ఒక్క పుస్తకం కూడా మోషే చేతిలో లేని రోజుల్లో వినండి, తన కాల వరకు వచ్చిన సుఖభోగాలు, తన కాల వరకు వచ్చిన ఐగుప్తు సంపద, తన కాల వరకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు కాల కింద అదిమి తొక్కి దేవుని కొరకు బ్రతికాడు. మరి ఇంత వాక్యము కలిగి ఉండి ఇన్ని ప్రసంగాలు విని అక్క, చెల్లి, తమ్ముడు అన్న ఈ రోజున లోకము దాని ఆశ గతించిపోతాయి అని ఎరిగి దేవుని చిత్తం చేసి మనం దేవుని పిల్లలమైతే మనం నిరంతరము నిలుస్తాం. అన్నీ షేక్ అయిపోతాయి, అన్ని వ్యవస్థలు షేక్ అయిపోతాయి. మనిషి తన మేలు కొరకు చేసుకున్న ప్రతి వ్యవస్థ షేక్ అయిపోతుంది. కానీ దేవుని సింహాసనం స్థిరం, దేవుని వాక్యం స్థిరం, దేవుని సంఘం స్థిరం, దేవుని బిడ్డలు స్థిరం. కనుక దేవుని బిడ్డవై దేవుని సంఘములో ఉండి దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ దేవుని సింహాసనం దగ్గర బ్రతుకు. ప్రియులారా, కరోనా వచ్చి చచ్చిపోయినా నేను ఇలాగంటాను, దేవుని పిల్లల యొక్క దేహం సమాధిలోకి వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ వారి సాక్ష్యం సమాజంలోకి పోతుంది. మన దేహం సమాధిలోకి పోనివ్వండి, కానీ మన సాక్ష్యం సమాజంలోనికి పోనివ్వండి. అది సిగ్గుపడనక్కరలేని మరణం అవుతుంది. అంతేగాని బతికిందిరా పెద్ద బతుకు, ఆవిడ పేరెత్తితేనే శాపం వచ్చేలాగుంటుంది అని 10 మంది చేదరించుకుంటే నా జీవితం వలన మీ జీవితం వలన ఏమి ప్రయోజనం చెప్పండి ప్రియులారా?
కనుక గ్రహిద్దాం. ప్రభు అంటున్నాడు, ఒకసారి నేను భూమిని కదిలించాను, ఇక రెండవసారి భూమిని మాత్రమే కాదు ఆకాశాన్ని సమస్తాన్ని నేను కుదిపేస్తున్నాను. అన్ని రంగాలు కుదపడం ఆల్రెడీ మొదలుపెట్టాడు ఆయన. కనుక కదలనిది స్థిరమైన దేవుని సింహాసనం యొద్ద బతికి దేవుని వాక్యమును అనుభవిస్తూ దేవుని సంఘములో ఉంటూ దేవుని చిత్తం చేసే దేవుని పిల్లలమై భూమి మీద బ్రతుకుదాం. అలాంటి జీవితాలు ప్రభువు మనకు అనుగ్రహిస్తే వినండి, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందడానికి పరిగెత్తుతున్న వాళ్ళంగా మనం మిగిలిపోతాం. అప్పుడు మీరు ఇలా ప్రార్థన చేయొచ్చు, ఓ దేవా, నువ్వు బ్రతికి నన్ను ఉంచావా, నీకు లాభం. నువ్వు నన్ను తీసుకుని వెళ్ళిపోయావా, నాకు లాభం. బ్రతికి ఉంచుతావో నన్ను చంపుకుంటావో నువ్వు తేల్చుకో. నేను ఊరికే చచ్చిపోతానని నేనేం భయపడను అని నిబ్బరంగా భూమి మీద దేవుని కొరకు మనం బ్రతకగలుగుతాం. కనుక వినండి, ఈ 3 దినాలు ప్రభువు చెప్తున్నాడు, నేను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాను, నేను మిమ్మల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాను, నేను మిమ్మల్ని పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాను. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను 3 పిలుపులు. మనం పిలువబడింది హై కాలింగ్, మనం పిలువబడింది హోలీ కాలింగ్, మనం పిలువబడింది హెవెన్లీ కాలింగ్. ఈ 3 గొప్ప పిలుపులతో ప్రభు పిలిచి గొప్ప బహుమానం మన ముందుంచాడు. మనకు రావలసిన బహుమానం పోగొట్టుకోకుండా మన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. రండి, దేవుని చిత్తం చేసే దేవుని పిల్లలంగా దేవుని సంఘములో జీవించి దేవుని వాక్యమును ప్రాక్టీస్ చేస్తూ దేవుని సింహాసనం ముందు బ్రతుకుదాం. అటువంటి దీవెన దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. మోకరించే అవకాశం ఉన్నవాళ్ళు అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని మనం ముగిస్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ అందరూ మోకరించండి. ప్రభువా, నాకు కావలసింది, నాకు అత్యవసరమైనది, స్థిరమైనవి ఏవో నువ్వు నాకు బోధపరిచావు, వాటిని హత్తుకుని బ్రతికి జీవించే కృప నాకు ఇవ్వండి అని ఎవరికి వారు ప్రార్థన చేసుకునండి. ఇది పర్సనల్ ప్రేయర్, ఇది వ్యక్తిగత ప్రార్థన. ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న దేవుని సేవకులు అన్న జాషువా గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభించుదాం. ప్లీజ్ మనసులు పరధ్యానంలోకి వెళ్ళనివ్వకండి, మీ మనసులు ఇటు చెల్లింపనివ్వకండి. సుమారు 1.5 పైగా వాక్యం విన్నాం, అది మనం అప్లై చేసుకోవాలి, దాన్ని మనం అభ్యాసం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోక తండ్రి, కృపావాత్సల్యత కలిగిన దేవ, మహోన్నతుడా, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుని ద్వారా తెలియపరిచిన నీ మాటల కొరకు వందనాలు. 3 దినముల నుండి గురి యొద్దకే పరిగెత్తాలి, దేవుని ఉన్నతమైన పిలుపు కొరకైన బహుమానమును పొందాలని మా పితరులు ఏ రీతిగా పరిగెత్తారో మేము కూడా అలాగూ పరిగెత్తాలని అనేకమైన సందర్భాలను నీ దాసుని ద్వారా వెల్లడి చేస్తూ వచ్చినందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న సమయంలో దయలు మా తండ్రి, ఈనాడు మీరు ఎన్ని పరిస్థితులను కదిలించినారో, భూమిని ఆకాశమును మీరు కదిలించే దేవుడుగా ఉన్నారని, నేటి దినాల్లో ఈ కరోనా పరిస్థితుల మధ్యలో వైద్య రంగము, ఆర్థిక రంగము, విద్యారంగం, రాజకీయ రంగం, సినీ రంగం, ఆధ్యాత్మిక రంగము కూడా బహుగా కదిలించబడిందని మీరు తెలియజేస్తూ వచ్చినారు. అస్థిరమైన వాటి మీద మేము ఆధారపడక స్థిరమైన వాటి మీద ఆధారపడ